ఓకే. సో, వాట్ ఈస్ రికవరీ సినారియో? సో, రికవరీ సినారియో అంటే ఏందంటే సో, ఇది ఓన్లీ టోస్కానే గాదు. అన్ని ఆటోమేషన్ టూల్స్‌లో చాలా ఇంపార్టెంటే ఇది. సో, రికవరీ సినారియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, మనం ఏదైనా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఒక ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చింది. ఆ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ నుంచి టోస్కా తనంతట తానే రికవర్ అవ్వాలి. ఏదైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు టోస్కా తనంతట తను రికవర్ అయ్యి ఆ సిట్యుయేషన్‌ని ఓవర్‌కమ్ చేసి ఎగ్జిక్యూషన్‌ని కంటిన్యూ చేయాలి. If at all any problematic situation occurred, so Tosca has to recover itself by itself by using recovery scenarios and come out from that situation. సో కొన్నిసార్లు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఏంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అంటే పాపప్ విండోస్, అన్ఎక్స్పెక్టెడ్ పాపప్ విండోస్. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విండోస్ అనేవి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇంటర్మీడియట్గా బిహేవ్ చేస్తుంటాయి. ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, పలానా టైంలోనే వస్తుంది అని చెప్పలేము. అది రావచ్చు, ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. దాన్నే ఇంటర్మీడియట్ బిహేవియర్ అంటాం. ఇంటర్మిటెంట్ బిహేవియర్ అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. సో ఇప్పుడు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే పేజ్ ఓపెన్ చేస్తే రాదు, రాకపోవచ్చు. సో కరెక్ట్గా ఇలానే వస్తుంది, ఇది చేస్తేనే వస్తుంది అని చెప్పలేము. సో కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? సో సపోజ్ ఒక పాపప్ వచ్చింది, ఆ పాపప్ని మీరు ఓకే చేసుకుని వెళ్ళాలి. సో అది ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు ఆ పాపప్. సరే మీరు ఓకే స్కాన్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకుంటారు. కానీ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చింది, రేపు రన్ చేసేటప్పుడు అది రాలేదు, మీరేమో పాపప్ ఓకే ఇచ్చుంటారు. పాపప్ రాలేదనుకోండి, మీ టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోతుంది. Fail. ఎందుకంటే ఆ ఓకే కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ పాపప్ అనేది ఒకరు వస్తుంది, ఒకరు రాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి మనకి రికవరీ సినారియోస్ ఉంది. ఈ రికవరీ సినారియోస్ యూస్ చేసుకొని మనం ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయొచ్చు. సో అది ప్రతిసారి ఓకే వచ్చే పని అయితే మీరు డైరెక్ట్గా దాన్ని స్టెప్లోనే పెట్టేసుకోవచ్చు, ఓకే క్లిక్ చేసుకొని వెళ్ళిపోమని. సో ఈరోజు మీరు స్కాన్ చేసుకొని టెస్ట్ కేసులో స్టెప్ పెట్టేస్తారు, ఆ పాపప్ని ఓకే చేసుకొని వెళ్ళిపోమని. కానీ రేపు పాపప్ రాదు, మళ్ళీ ఎల్లుండి వస్తుంది, మళ్ళీ తర్వాత రాదు. సో అదే కదా పాపప్ అనేది, ప్రతిసారి పలానా దగ్గర వస్తాయని నో వన్ కెన్ సే. ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. అప్పుడు ఎలా? రానప్పుడు మీరు టెస్ట్ కేస్‌లో పెట్టేస్తే ఫెయిల్ అయిపోతది. సో అందుకని దాన్ని తీసుకొని టెస్ట్ కేస్‌లో పెట్టకుండా మనం రికవరీ సినారియోస్‌లో పెడతాం ఆ ఓకేని. అప్పుడేం చేస్తది? అవసరమైతే తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. సో టోస్కా ఎప్పుడైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళేది రికవరీ సినారియోస్‌కి. ఏదైనా ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు దానికి ఏదైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, అంటే ఎగ్జిక్యూషన్ ముందుకు పోలేకపోతుంది అని టోస్కా కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా రికవరీ సినారియోస్‌కి వెళ్తది. వెళ్ళి దాని నేమ్‌లో ఉంది రికవరీ అని. సో ఇమ్మీడియేట్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రికవర్ అవ్వాలి. సో అందుకని రికవరీ సినారియోస్‌కి వెళ్తుంది. వెళ్ళి అది రికవర్ అవ్వడానికి దానికి ఏదైనా సరిపోయే స్టెప్స్ ఉన్నాయో లేదో చూస్తది. ఉన్నాయి అంటే ఆ స్టెప్స్‌ని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఏ స్టెప్స్ లేవనుకోండి, ఇట్ విల్ కమ్ ఔట్. అక్కడి నుంచి ఇంకా బయటకొచ్చేస్తది. సో ఉన్నాయంటే డెఫినిట్‌గా యూజ్ చేసుకుంటది. మళ్ళీ యూజ్ చేసుకొని కరెక్ట్‌గా ఎక్కడైతే ప్రాబ్లమ్ వచ్చిందో అక్కడికొచ్చేస్తది. ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసుకుంటుంది. సో ఇప్పుడు కూడా ఆహ్, ఇది ఎలా వర్క్ అవుతుందంటే రికవరీ సినారియోస్ ఆల్వేస్ ఎప్పుడైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు పిక్చర్‌లోకి వస్తది, హెల్ప్ చేస్తది, వెళ్ళిపోతుంది. ఏ సిట్యుయేషన్ ఏ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినా కూడా రికవరీ సినారియోస్ అనేది ఫస్ట్ టోస్కా వెళ్ళేది రికవరీ సినారియోస్‌కి. అక్కడ మీరు ఏదైనా ఎప్పుడు ఇస్తామంటే ఏదైనా పాపప్స్ ఉంటాయి. ఆ పాపప్స్ డైరెక్ట్‌గా ఓకే ఇక్కడ పెట్టామనుకోండి, లేని రోజు ఫెయిల్ అయిపోద్ది కదా! అందుకని దాన్ని తీసుకెళ్ళి రికవరీ సినారియోలో పెడతాం. ఎప్పుడన్నా అవసరమైతే టోస్కా ఎళ్లి యూజ్ చేసుకుంటుంది. అవసరం లేదంటే కామ్‌గా స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అలా. ఎందుకంటే ఆ పాపప్స్ అనేది ఎప్పుడొస్తాయో తెలియదు, ఎప్పుడు రావో తెలియదు. వి కాంట్ గ్యారంటీ ఆన్ థట్. ఈ నేను 10 సార్లు చేస్తే 9 సార్లు వస్తది, లేదంటే 7 సార్లు వస్తదని మనం గ్యారంటీ ఇవ్వలేం. 2 సార్లు రావచ్చు, 8 సార్లు రాకపోవచ్చు. 8 సార్లు రావచ్చు, 2 సార్లు రాకపోవచ్చు. సో అందుకని ఇలాంటి సిట్యుయేషన్‌లో వస్తే యూజ్ చేసుకో, లేదంటే ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసుకో అని చెప్పాలి మన టోస్కాకి. నీ పాపం వచ్చిందా? వెళ్లి రికవరీ సినారియోస్‌లో యూజ్ చేసుకో. రాలేదా? ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసుకో. సో ఇలా చెప్పాలి మన టోస్కాకి. అంటే మనం రికవరీ సినారియోస్ క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి సిట్యుయేషన్స్‌కి మెయిన్‌గా. సో ఓకే. పాపప్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి.
జనరల్గా పాపప్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్రౌజర్ పాపప్స్, ఇంకోటి అప్లికేషన్ పాపప్స్. సో బ్రౌజర్ పాపప్స్కి అప్లికేషన్ పాపప్స్కి ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందాం. సో మీరు కొన్నిసార్లు లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ కొన్ని విండోస్ వస్తూ ఉంటాయి. సేవ్ పాస్వర్డ్ అవి చూసారా, నోటీస్ చేశారా మీరు? సార్ ఎవ్రీ టైం లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది సార్. చూడండి అలాంటి సిచ్యువేషన్స్ అవి మనం బ్రౌజర్ పాపప్స్ అన్నమాట. వాటిని మనం బ్రౌజర్ పాపప్స్ అంటాం. సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి చూద్దాం. ఆటో ఓకే, సో ఇప్పుడు చూడండి బ్రౌజర్ పాపప్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి చూద్దాం. చూడండి ఇది ఇలా పాపప్స్ వస్తాయండి మీకు కూడా. ఇప్పుడు దీని అనుకున్న కంప్యూటర్స్ క్లిక్ చేయాలంటే చేయగలరా మీరు? చేయలేం సార్. ఎలక్ట్రానిక్స్ క్లిక్ చేయగలరా? ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. చేయలేము సార్. క్లిక్ ఎనీథింగ్ హియర్. సరే పోనీ లోగో క్లిక్ చేయాలి అనుకో, డెమో వెబ్సైట్ ఉంటే అది క్లిక్ చేయలేము. సో ఇలా పాపప్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ పాపప్స్ దీన్ని ఏం పాపప్స్ అంటామంటే ఇది బ్రౌజర్ పాపప్స్. ఇదికి మన డెమో వెబ్ షాప్ అప్లికేషన్ డెవలప్ చేసిన దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎవరు చేస్తున్నారు? ఈ ఫైర్ఫాక్స్ బ్రౌజర్. ఈ ఫైర్ఫాక్స్ బ్రౌజర్ వాళ్ళు ఈ పాపప్ ని ఇస్తున్నారు వాళ్ళ అడ్వర్టైజ్ కోసం. దీన్ని సేవ్ చేసుకోండి, డోంట్ సేవ్ చేసుకోండి అని వాళ్ళ కొంచెం మనకి యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇద్దామని వాళ్ళు ఇస్తున్నారు. సో అలా ఇస్తే వీళ్ళ బ్రౌజర్ మనం ఎక్కువ యూజ్ చేస్తామని. సో కానీ ఇది కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇలా రావడం వల్ల. ఆటోమేషన్కి అయితే, మాన్యువల్కి అయితే ఓకే, మీరు డోంట్ సేవ్ కొట్టి మిగతా టెస్ట్ చేసుకుంటారు. ఆటోమేషన్కి ఇది అడ్డం అవుతుంది. సో మీరు నేను కంప్యూటర్స్ ఇక్కడ క్లిక్ చేయాలనుకోండి, నేను క్లిక్ చేయలేను. సో ఇవన్నీ ఏంటంటే ఈ బ్రౌజర్ పాపప్స్. సో బ్రౌజర్ పాపప్స్ని మనం ఏం చేస్తామంటే బ్రౌజర్ పాపప్స్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం స్టాప్ చేసుకోవచ్చు రాకుండా. సో మీరు ఎన్నిసార్లు లాగిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి, ఆ పాపప్ వస్తూనే ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు చూడండి మళ్ళీ లాగిన్ అవుతాను, మళ్ళీ వస్తుంది ఆ పాపప్. బ్రౌజర్ పాపప్స్ మనం ఈజీగా సెట్టింగ్స్తో ఆపేసేయచ్చు. సో ఇది బ్రౌజర్ సంబంధించిన పాపప్. బ్రౌజర్ పాపప్కి అప్లికేషన్కి సంబంధం ఏం లేదు. ఇవి మోజిల్లా ఫైర్ ఫాక్స్ వాళ్ళు వీళ్ళు పెట్టినదనమాట. చూడండి వచ్చింది, వెళ్ళిపోయిందా? చూద్దాం. ఈ బ్రౌజర్ పాపప్స్ వీళ్ళు కావాలని వీళ్ళ కోసం చేశారన్నమాట ఇది. సో దీన్ని మనం సెట్టింగ్స్తో కంట్రోల్ చేసేసేయచ్చు. కానీ అప్లికేషన్ పాపప్స్ ని మనం సెట్టింగ్స్తో ఏం చేయలేము. అది కూడా చూద్దాం. చూడండి, సో ఈ ఎన్నిసార్లు లాగినా నాకు ఈ పాపప్ అనేది వస్తూనే ఉంది. ఏంటి, ఇది బ్రౌజర్ పాపప్ కాబట్టి ఈ బ్రౌజర్ పాపప్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో ఈ పాపప్స్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. ఈ పాపప్స్ని సింపుల్గా మనం సెట్టింగ్స్తోనే అవాయిడ్ చేసేసేయచ్చు. ఇది బ్రౌజర్ సంబంధించింది. ఈ డెమో వెబ్ షాప్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, జస్ట్ బ్రౌజర్ వాళ్ళు ఇస్తున్నారు. సో దీన్ని మనం ఏం చేస్తాం, సెట్టింగ్స్ వెళ్ళేసి ఇప్పుడు నాకు ప్రతిసారి ఇది వస్తుంది, నేను రానికుండా చేయాలంటే ఆటోఫిల్ అనేది మనం తీసేస్తాం. సెట్టింగ్స్ వెళ్ళండి ఫస్ట్. జస్ట్ గో టు సెట్టింగ్స్. ఈ 3 లైన్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్తే సెట్టింగ్స్లో మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సెట్టింగ్స్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే మీకు ఇక్కడ లాగిన్స్ అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఈ లాగిన్స్ అండ్ పాస్వర్డ్స్లో ఫస్ట్ ఇవన్నీ అన్చెక్ చేసేసేయండి. ఈ చైల్డ్ ఐటమ్స్ అన్ని, దెన్ పేరెంట్ కూడా అన్చెక్ చేసేసేయండి. ఎందుకు అవి ఫస్ట్ చెక్ చేయమన్నంటే ఇది అన్చెక్ చేస్తే ఇవి అన్చెక్ చేయలేరు మీరు. సో అందుకని ఫస్ట్ కింద నుంచి అన్చెక్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇవన్నీ ఈ లాగిన్స్ అండ్ పాస్వర్డ్స్లో ఉన్నవన్నీ అన్చెక్ చేసేసేయండి. ఇవి అన్చెక్ చేసేస్తే ఇంకా అడగదు మిమ్మల్ని. సేవ్ లాగిన్స్ అనేది ఇంకా అడగదు. సో ఇది ఏదైనా అడుగుతుందంటే ఆటోఫిల్ ఇవన్నీ ఇంకా అడగకూడదు. సో ఇవన్నీ తీసేసేయండి. ఇప్పుడు లాగిన్ అయ్యి చూడండి, ఎన్నిసార్లు లాగిన్ అవ్వండి, ఇంకా ఆ పాపప్ రాదు మీకు. అంటే బ్రౌజర్ రిలేటెడ్ పాపప్స్ రావు.
సో బ్రౌజర్ రిలేటెడ్ పాపప్స్ని మీరే స్టాప్ చేయాలి. జస్ట్ సెట్టింగ్స్తో స్టాప్ చేసేసేయచ్చు మనం. చూడండి ఇప్పుడు రాలేదు, చూసారా? లాగిన్ అయ్యాను, రాలేదు చూడండి. సో ఆ పాపప్ అనేది బ్రౌజర్ పాపప్స్ని మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసేయచ్చు. ఒకసారి సెట్టింగ్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ 3 లైన్స్ని క్లిక్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళాక ఇది జనరల్ సెట్టింగ్స్ అనమాట. బై డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వస్తే ఇది ఉంటుంది. దీంట్లో నుంచి మనం ప్రైవసీలోకి వెళ్ళాలి. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే లాగిన్స్ అండ్ పాస్వర్డ్స్ ఉంటుంది. ఇవి బై డిఫాల్ట్గా చెక్ అయ్యి ఉంటాయి, సెలెక్ట్ అయ్యి ఉంటాయి. వీటన్నిటిని కింద నుంచి డిసెలెక్ట్ చేసేసేయండి, అన్సెలెక్ట్ చేసేసేయండి, అన్సెలెక్ట్ చేసేసేయండి. ఇవన్నీ జస్ట్ అంతే, ఇంక సేవ్ చేసేది ఏముండదు. అన్సెలెక్ట్ చేసి క్లోజ్ చేసేసేయండి. ఇంకా ఆటోమేటిక్గా బ్రౌజర్ పాపప్స్ అనేవి రావు. సో ఫస్ట్ బ్రౌజర్ పాపప్స్ని మీరు సెట్టింగ్స్తో ఆపేసేయండి. ఓకే, సో దెన్ బ్రౌజర్ పాపప్స్ ఆపేసిన తర్వాత ఇంక బ్రౌజర్, సో ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్ అయిపోయినాయి. సో బ్రౌజర్ పాపప్స్ ఇంకా రావు, అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. సో నా ఇంకొచ్చేది అప్లికేషన్ పాపప్స్. సో అప్లికేషన్ పాపప్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? అసలు పాపప్ విండోస్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి పాపప్ విండోస్ అనేవి, సడన్గా వస్తుంటాయి ఇలా. సో ఈ పాపప్ విండోని మనం ఇప్పుడు ఏదో ఒక యాక్షన్ తీసుకునేంత వరకు ఇది మనం ఇంకేది ఆలోచించు చూడండి, ఇంకేది క్లిక్ చేయలేదు. అప్లికేషన్ మనం ఏది క్లిక్ చేయలేము. ఈ విండోని మనం ఏదో ఒక యాక్షన్ తీసుకున్నంత వరకు ఇట్ విల్ నాట్ అలౌ యూ టు క్లిక్ ఆన్ ఎనీ అదర్ లింక్. ఇక్కడ చూడండి, ఏ లింక్ని క్లిక్ చేయలేదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్ హియర్. ఓకే చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ అలౌ యూ టు క్లిక్. అప్పుడు దాకా అది క్లిక్ కూడా చేయలేదు, అర్థమైందా? సో పాపప్ విండోస్ అనేవి అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డెమో వెబ్ షాప్ అనే కాదు, ఇంకేదైనా అప్లికేషన్ తీసుకుందాం. సో చూడండి, మింత్రా చేసుకోండి. సో మింత్రాలో Myntra.com ఇది ప్రొడక్షన్స్ అప్లికేషన్. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు ఒక పాపప్ వస్తుంది. దీని వెనక ఉన్న ఐటమ్స్ మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం చూడండి. దీని వెనక కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ నేను యాక్సెస్ చేయాలంటే ఇది ఒక పాపప్. ఈ పాపప్ కూడా ప్రతిసారి వస్తుందని ఏం లేదు, ఒకసారి వస్తుంది, ఒకసారి రాకపోవచ్చు. సో వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? వెనక ఏం లింక్స్ ఉన్నాయి నేను వేరే బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. Myntra.com. చూడండి, సో ఇక్కడ మీకు బ్యూటీ అని ఉంటుంది, స్టూడియో ఉంటుంది. వీటిని ఏమైనా క్లిక్ చేయాలంటే మనకు ఆ పాపప్ అడ్డం వస్తుంది. చూడండి, ఇవి నేను క్లిక్ చేయాలి. సో మనం ఫైర్ ఫాక్స్లో చూస్తే హోమ్ లివింగ్ దా కనిపిస్తుంది, కానీ ఈ రెండు మనకు కనిపించట్లేదు. ఆ రెండిటికి ఇది అడ్డం వస్తుంది. సో నేను ఇన్ కేస్ బ్యూటీ క్లిక్ చేయాలనుకోండి, ఇక్కడ బ్యూటీని క్లిక్ చేయాలి, అది క్లిక్ చేయనట్లేదు చూడండి. బ్యూటీని అది క్లిక్ చేయలేదు. ఎందుకని? ఇక్కడ నా పాపప్ అడ్డం వస్తుంది. ఈ పాపప్కి ఏదో ఒక యాక్షన్ మనం తీసుకున్నంత వరకు వెనకున్న వాటిని మనం క్లిక్ చేయలేము. సో నేను బ్యూటీయే క్లిక్ చేయాలి. దీని వెనక బ్యూటీ ఉంది, హోమ్ అండ్ లివింగ్ పక్కన బ్యూటీ ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ అండ్ లివింగ్ పక్కన ఏముందా, బ్యూటీ ఉంది. ఆ బ్యూటీ నేను క్లిక్ చేయాలంటే డెఫినెట్గా ఇక్కడ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది నేను లేటర్ అన్నా కొట్టాలి, అలా ఉన్నా కొట్టాలి, ఏదో ఒకటి క్లిక్ చేయాలి. చేస్తే నాకు అది కనిపిస్తుంది. సో అప్పుడు నేను ఎలా చేయాలి? సో ఇది ప్రతిసారి వస్తే పర్వాలేదు, ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే రికవరీ సినారియోస్ యూస్ చేస్తాం. సో బేసికల్గా ఇక్కడ మనం ఏం చేయాలి? వెనక బ్యూటీ ఉంటుంది, ఆ బ్యూటీని మనం క్లిక్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఆ బ్యూటీని నేను క్లిక్ చేయాలంటే ఈ పాపప్ ఉన్నప్పుడు ఎలా క్లిక్ చేస్తాం,
పాపప్ లేనప్పుడు ఎలా క్లిక్ చేస్తాం అనేది మనం ఒక సినారియో తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విండోలో మనం లేటర్ క్లిక్ చేద్దాం. లేటర్ క్లిక్ చేసేసి వెళ్ళిపోవాలి. అలా వద్దులేండి, మళ్ళీ ఏదో నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇది నోటిఫికేషన్స్ పాపప్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం లేటర్ క్లిక్ చేసేసి మనం బ్యూటీని క్లిక్ చేసి వెళ్ళిపోవాలి. బ్యూటీని క్లిక్ చేసుకోవాలి అంతే. నేను బ్యూటీని క్లిక్ చేయాలి, కానీ నాకు బ్యూటీ క్లిక్ చేద్దామంటే ఈ పాపప్ అంటం వస్తుంది. దీని వెనక బ్యూటీ అనేది ఉంది, కానీ నేను డైరెక్ట్గా దీన్ని స్కాన్ చేసి లేటర్ స్కాన్ చేసి టెస్ట్ కేసులో పెట్టుకుంటే ఎప్పుడైనా ఈ పాపప్ రానప్పుడు నాకు ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఈ పాపప్ అనేది కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. సో ఒకసారి నేను చూపిస్తాను మీకు సినారియో. ఓకే, సో ఫస్ట్ ఒక సినారియో తీసుకుందాం. మనం ఆ పాపప్ని స్కాన్ చేసుకుందాం. ఆ పాపప్ ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. సో అందుకని నేను ఒకసారి ముందే స్కాన్ చేసి పెట్టాను, బట్ మనం ఫ్రెష్గా స్కాన్ చేసుకున్నాం ఉంది కాబట్టి. సో నేను ఆ పాపప్ని నేను Myntra.com ఓపెన్ చేశాను. ఓకే, Myntra.com ఓపెన్ చేస్తే ఈ పాపప్ అనేది చూపిస్తుంది. నేను ఈ పాపప్ని స్కాన్ చేస్తున్నాను ఫస్ట్. మిగతా ప్రొడక్షన్ సైట్ అయినా కూడా దీనికి పెద్ద సెక్యూరిటీ ఏం లేదండి. సో అందుకని మనం ఇది తీసుకుంటున్నాం. ఇది అలౌ చేస్తుంది ఆటోమేషన్ టూల్స్. ఓకే, సో నేను ఈ పాపప్లో లేటర్ని స్కాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, పాపప్లో ఈ లేటర్ని స్కాన్ చేసుకుని దీన్ని లేటర్ని క్లిక్ చేసుకుని దీనికి ఒక నేమ్ ఇద్దాం. సో ఏదో ఒకటి ఏం నేమ్ ఇద్దామండి దీనికి? లేటర్ బటన్ notification అప్లికేషన్ పాప పాపప్ అని ఇస్తాను. notification అప్లికేషన్ పాపప్స్ అని మనం వర్క్ చేసేటప్పుడు ఇవ్వకూడదు కదా. నోటిఫికేషన్స్ పాపప్ దీని గురించి మనం టెర్మినాలజీ ఫాలో అవుతాం. ఓకే, అప్లికేషన్ పాపప్ అనుకోండి. సో ఇలా ఇచ్చాను, ఫినిష్. సో లేటర్ని క్లిక్ చేసి వెళ్ళిపోవాలి. మనం లేటర్ని స్కాన్ చేసుకున్నాం, క్లోజ్ ఇట్. ఓకే, సో మన దగ్గర ఓల్డ్ ఉంటుంది, నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇది లేటెస్ట్గా మనం ఇప్పుడు స్కాన్ చేసుకున్నాం అప్లికేషన్ నోటిఫికేషన్స్ పాపప్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఓపెన్ URL చేద్దాం. ఎక్కడ ఉంటుందండి ఓపెన్ URL? standard HTML ఎక్స్టెన్షన్స్ HTML అంతే. HTML ఎక్కడ ఉంటుంది? ఎక్స్టెన్షన్స్ లో ఉంటుంది. ఓకే, సో Myntra.com ఓపెన్ చేస్తున్నాను. చేశాక నేను కాస్త టీ బాక్స్ వెయిట్ పెడదాం మనం ఇక్కడ జస్ట్, లేదంటే సింక్రనైజేషన్ టైం అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక స్టెప్కే కదా. సో నేను సింక్రనైజేషన్ టైం ఇంక్రీజ్ చేయాలనుకోవట్లేదు. ఈవెన్ wait on పెడదాం. వెయిట్ ఆన్ కూడా యూజ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, వెయిట్ ఆన్ కూడా వద్దనుకుంటున్నాను, ఎందుకంటే వెయిట్ ఆన్ మిగతా వాటి దగ్గర అవసరం అవుతుంది కదా. నాకు ఈ ఒక్క స్టెప్కే కావాలి. సో ఇన్ కేస్ చూడండి, మీ దగ్గర 100 స్టెప్స్ ఉన్నాయి. 100 స్టెప్స్లో ఒక 10 స్టెప్స్కి మాత్రం మీకు 30 సెకండ్స్ కావాలి. ఒక 2 స్టెప్స్కి మాత్రం 60 సెకండ్స్ కావాలి. అప్పుడు 60 సెకండ్స్కి ఏది ఇస్తారు? వెయిట్ ఆన్ 60 seconds की wait మిగతా దాంట్లకు సింక్రనైజేషన్ synchronization or pivot. చూడండి వెయిట్ 100 స్టెప్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర. వాటిల్లో 90 స్టెప్స్కి మాత్రం 15 సెకండ్స్ సరిపోతుంది. సో ఒక 5 స్టెప్స్కి మాత్రం
ఓకే. ఒక 7 స్టెప్స్ ఆర్ 8 స్టెప్స్ అనుకోండి. 8 స్టెప్స్‌కి మాత్రం 30 సెకండ్స్ సరిపోతుంది. వెయిట్ ఆన్ 8 స్టెప్స్‌కి ఇస్తాం సార్. ఓకే. 2 స్టెప్స్‌కి మాత్రం 60 సెకండ్స్ కావాలనుకోండి. వెయిట్ ఆన్ 10కి ఇస్తాం 2 స్టెప్స్ సెకండ్స్. వెయిట్ ఆన్ ఒకటే Wait ఇస్తాం on సార్ 60 సెకండ్స్. సార్ సింక్రనైజ్ ఏమో 2 స్టెప్స్‌కి ఇస్తాం 90 సార్. స్టెప్స్ కి ఇస్తాం సార్. చూడండి. సార్ సింక్రనైజ్ ఏమో 90 సెకండ్స్ కి ఇస్తాం టైం సార్. ఏమో సింక్రనైజేషన్ వెయిట్ ఆన్ ఏమో 8 స్టెప్స్ కి ఇస్తాం సార్. వెయిట్ 10 స్టెప్స్ ఇస్తాం. వెయిట్ ఆన్. దేనికి వెయిట్? వెయిట్ ఆన్ సార్. 2 స్టెప్స్ కి ఏమో టీ బాక్స్ వెయిట్ ఇస్తాం సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో దీనికి టీ బాక్స్ వెయిట్ ఇస్తాం. ఎందుకు మీరు వెయిట్ ఆన్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ 2 స్టెప్స్ కోసం 8 స్టెప్స్ ని 30 సెకండ్స్ వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా? కాదు. నో No, టీ right? బాక్స్ వెయిట్ చేయడమే కరెక్ట్. Yeah. సో ఓన్లీ 2 స్టెప్సే మనకి 60 సెకండ్స్ కావాలి. జస్ట్ బికాస్ ఆఫ్ 2 స్టెప్స్ 20% కోసం 80% ఇబ్బంది పెడతాము. నో రైట్? సో జస్ట్ 2 స్టెప్స్ మనం 60 సెకండ్స్ కావాలి. ఓన్లీ 8 స్టెప్స్ 30 సెకండ్స్ సరిపోతాయి అన్నప్పుడు వెయిట్ ఆన్ ఇక్కడ ఇవ్వచ్చు. ఈ 2 స్టెప్స్ కి మనం టీ బాక్స్ వెయిట్ ఇస్తే సరిపోతుంది. అవునా కదండి? అవును సార్. Yes, sir. అసలు వాయిసే లేదు. నిద్రపోతున్నారా అందరూ? Yes, sir. Yes, Yes sir. sir. సీరియల్ గా నేను Yes, sir. రాసి మీరు పట్టించుకోవద్దు, నేనేం చేస్తాను. సో ఇలాంటి సిచ్యువేషన్ సింక్రనైజేషన్ దీనికి యూజ్ చేయాలి అండ్ దీనికి మాత్రం యూజ్ చేయాలి. ఏదైనా 1-2 స్టెప్స్ ఇంకా ఎక్కువ టైం కావాలంటే వాటి టీ బాక్స్ వెయిట్ యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా? సో ఇప్పుడు అలా ఇక్కడ నాకు ఓన్లీ ఇది ఒక స్టెప్ కి టీ బాక్స్ వెయిట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టాండర్డ్ మాడ్యూల్. టీ బాక్స్ వెయిట్. నాయిస్ ఉంటే మ్యూట్ చేసేసేయండి. సో నేను ఒక 30,000 సెకండ్స్ ఇస్తున్నాను, అంటే 30 సెకండ్స్ ఇస్తున్నాను. మింత్రా లోడ్ అవుతాను, టైం తీసుకుంటాను. ఓకే ఫైన్. సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ పాపప్ని తెచ్చుకుందాం. నోటిఫికేషన్ పాపప్ని తీసుకొచ్చుకుందాం. ఓకే, దాని తర్వాత మనకి బ్యూటీ ఉంటుంది వెనక. నాకు ఆ బ్యూటీ కావాలి, దాన్ని స్కాన్ చేసుకోవాలి. దాన్ని స్కాన్ చేసుకుంటే దీన్ని లేటర్ కొట్టాలి. లేటర్ కొట్టానంటే అది మళ్ళీ ఇంకా తెలియదు. ఓకే, సో ఇంకో దాంట్లో నుంచి చేద్దాం. కుదిరితే ఒక్క నిమిషం. ఇంకా లోడ్ అవుతానే ఉంది. హోమ్ లివింగ్ ఉన్నాయి కదా సార్, అదైనా స్కాన్ చేసుకోవచ్చు కదా. కిడ్స్ ఉమెన్ అదే మరి వెనకది కదా స్కాన్ వెనకున్నాయి కదా మనం చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని యూజ్ చేస్తే యూజ్ ఏముంది మనకి? దీని వెనకున్నవి చేస్తే కదా కరెక్ట్ గా ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ దట్ ఎగ్జామ్. సో చూద్దాం. ఇప్పుడు నేను లేటర్ క్లిక్ చేసేసాను అనుకోండి, నెక్స్ట్ టైం వస్తుందా నాకు తెలియదు. మళ్ళీ ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేసి చూడండి, మేబీ మళ్ళీ రావచ్చు అక్కడే. అదే బ్రౌజర్ లో చూద్దాం. ఓకే, ఇక్కడ రాలేదు, ఇక్కడ వచ్చింది. చూడండి పాపప్స్ అన్ని ఇలా ఉంటాయి. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తే మాత్రం వచ్చింది. ఇక్కడ సేమ్ అదే యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే పాపప్ రాలేదు. ఓకే, సో పాపప్స్ అనేది అలా ఇంటర్మీడియట్ గా బిహేవ్ చేస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యూటీ స్కాన్ చేసుకున్నాను ఉందండి. సో నేను ఏం లేదు, జస్ట్ బ్యూటీని క్లిక్ చేయాలి. సో పాపప్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, పాపప్ రానప్పుడు ఎలా చేయాలి, అది మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ సింపుల్ సినారియో. నేను బ్యూటీని క్లిక్ చేసి ఇంకేదో పని చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యూటీని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది.
నేను బ్యూటీని స్కాన్ చేస్తాను. చూడండి ఇలా ఇప్పుడు ఇది కరెక్టా అండి స్కానింగ్? No, No, sir. sir. సార్ Only for beauty. No, sir. Yes, sir. నో సార్. No, sir. No, sir. Side spaces కూడా దీన్ని వస్తున్నాయి. దీని నేమ్ డిఐవినా? కాదు, బ్యూటీ. కాదు. Beauty. ఇది కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. లింక్ సార్. లింక్ రావాలి. Yes. ఇది correct. Yes, sir. కరెక్ట్ ఇది ఓకేనా? ఇది ఓకేనా? Yes, sir. Yes, sir. కరెక్ట్. స్కానింగ్ ఎప్పుడు కూడా చేసుకునేటప్పుడు మీరు చూడాలి. చూడండి ఇలా పెట్టి కొంతమంది స్కాన్ చేసి నాకు వర్క్ అవ్వట్లేదు అంటారు. ఎలా వర్క్ అవుతుంది? అవదు. ఇలా చేసి నాకు వర్క్ అవ్వట్లేదు అంటారు. ఇలా చేసినా కూడా తప్పే కదా. సో ఎప్పుడు మీరు బ్యూటీని స్కాన్ చేస్తున్నారా, దీని పేరెంట్ స్కాన్ చేస్తున్నారా? బ్యూటీని స్కాన్ చేస్తున్నప్పుడు బ్యూటీనే చేయాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ స్కానింగ్. ఎందుకంటే దాని నేమ్ చూపిస్తుంది చూడండి కరెక్ట్ గా పైన. ఓకే, ఇలా స్కాన్ చేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. ఇది ఒక్కటేనే కాదు, ఏదైనా సరే, ఏ కంట్రోల్ అయినా సరే మీరు ఇలాగే స్కాన్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి స్కాన్ చేసుకునేటప్పుడు దాని కరెక్ట్ రిలవెంట్ నేమ్ చూపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోకుండా నాకు స్కానింగ్ వర్కౌట్ లేదంటారు. సో మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ చేస్తుంటారు. కరెక్ట్గా మీరు స్కాన్ చేసుకుంటే వర్క్ అవుతుంది. చాలా మంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. ఓకే, సో ఇలా స్కాన్ చేసుకోండి. చూడండి ఒకసారి నేమ్ ఏం చూపిస్తుందా అని. ఓకే, క్లిక్ చేయండి. యూనిక్ గా లేదు. ఇంకా లేదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. రెండు యూనిక్గా లేవా? పైది ఒకటి యూనిక్గా లేదా? ఒక నిమిషం అండి. సో మనం 2 ట్యాబ్స్ ఓపెన్ చేసిన దానివల్ల రెండు యూనిక్గా వస్తుందా? ఓకే, మేబీ అదే ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి యూనిక్గా లేదని వస్తుంది, బట్ రెండు యూనిక్గా లేవని వస్తుంది బికాస్ ఆఫ్ 2 ట్యాబ్స్. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. సార్ ఇన్కాగ్నిటోలో తీసుకోవచ్చు కదా? దీన్ని సపరేట్ దాంట్లో తీసుకుంటున్నాను అండి. సపరేట్ గా ఇంకో ట్యాబ్ లో తీసుకుంటున్నాను. దాంట్లో సేమ్ బ్రౌజర్ లో న్యూ విండో. సో ఒకసారి మళ్ళీ స్కాన్. ఈరోజు ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా, అందుకని స్కానింగ్ టైం తీసుకుంటాను. చూడండి. స్టిల్ అలాగే వస్తుందా? ఓకే, ఫైన్. ఇనిక్ చేసేద్దాం. ఒకవేళ ప్రాబ్లం ఉంటే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బ్యూటీ ఉంది కదా. ఓకే, సో బ్యూటీని కూడా ఇండెక్స్ చేసేద్దాం. సో ఇండెక్స్ యూజ్ చేసి నేను ఇండెక్స్ చేశాను రెండింటిని. ఓకే, ఫినిష్ దిస్. సో నేమ్ చేంజ్ అయ్యింది కదా. ఇక్కడ చేంజ్ చేద్దాం. ఓకే, సో నేను బ్యూటీని క్లిక్ చేస్తున్నాను.
ఈ బ్యూటీని తీసుకెళ్దాం మనం. ఈరోజు క్లాస్ ఒక 1/2 అవర్ ఎక్స్టెండ్ అవుతుందండి. సో ఎవరికి ఏం ఇష్యూ లేదు కదా? ఇంకా రేపటి నుంచి మీరు ఎక్స్టెండ్ చేయాలని కుదరదు. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. రేపు డెమో క్లాస్ ఉంది. సో మనకి ఇది ఒక్క రోజు ఆపర్చునిటీ ఉంది, యూజ్ చేసుకున్నాం. ఓకే ఫైన్. సో బ్యూటీని నేను క్లిక్ చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పాపప్ని ఓకే చేస్తున్నాం. ఇక్కడ మన టెస్ట్ కేసు చూడండి ఒకసారి ఫ్లో. సో యూఆర్లో ఓపెన్ చేస్తున్నాము. 30 seconds లోడ్ అవ్వడానికి టైం ఇచ్చాము. ఓకే, నోటిఫికేషన్ పాపప్ వస్తే లెటర్ క్లిక్ చేస్తున్నాం, బ్యూటీని క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 2 బ్రౌజర్స్ ఉన్నాయి. ఇక్కడైతే మన సినారియో పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? ఈ బ్రౌజర్లో అయితే ఇక్కడ చేస్తే అండి ఇక్కడ చేస్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఏ స్టెప్ ఫెయిల్ అవుతుంది? ఈ స్టెప్ ఫెయిల్ అవుతుంది. అనేది లేదు. నెక్స్ట్ కి రాదు కదా. అసలు బ్యూటీ క్లిక్ చేయాలి ఫస్ట్, ఇది ఉండదు కదా. అదే అక్కడే ఆగిపోతుంది. ఇది ఉండదు కాబట్టి ఇక్కడే ఆగిపోతుంది ఎగ్జిక్యూషన్. దీనికోసం వెయిట్ చేస్తుంది. ఈ పాపప్ అనేది కనిపించదు, ఫెయిల్ అవుతుంది. అందుకని మనం ఇప్పుడు చూడండి, పాపప్ అనేది ఒకసారి వచ్చింది, ఒకసారి రావట్లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అప్పుడు ఏం చేస్తాం మనం? స్టెప్ని ఎప్పుడు ఇక్కడ ఇవ్వకూడదు. పాపప్ అనేది ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి స్టెప్ని డైరెక్ట్గా టెస్ట్ కేసులో ఇవ్వకూడదు. సో దీనికి మనం ఏం చేస్తామంటే సొల్యూషన్, దీనికి మనకి రికవరీ సినారియోస్ ఉంటుంది, దాంట్లో ఇస్తాం. సో రికవరీ సినారియోస్ ఎలా క్రియేట్ చేయాలంటే, మీ టెస్ట్ కేస్ మీద రైట్ క్లిక్ చేయాలి. సో ఇది టెస్ట్ కేస్ కదా, టెస్ట్ కేస్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు రికవరీ సినారియోస్ ఉంటాయి. సో దీంట్లోకి వెళ్ళాలి, ఎలిప్సిస్లోకి వెళ్ళాలి. దీన్ని ఎలిప్సిస్ అంటాం. ఎలిప్సిస్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది చూడండి, క్రియేట్ రికవరీ సినారియోస్ కలెక్షన్ అని. సో ఇది క్లిక్ చేయాలి. టెస్ట్ కేస్ మీద రైట్ క్లిక్ చేసి మీరు ఎలిప్సిస్లోకి వెళ్తే ఇక్కడ మీకు క్రియేట్ రికవరీ సినారియోస్ కలెక్షన్ ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు రికవరీ సినారియో కలెక్షన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ రికవరీ సినారియో కలెక్షన్ అంటే ఆ కలెక్షన్ లోపల ఎన్ని రికవరీ సినారియోస్ అయినా ఉండొచ్చు. ఓకే, రికవరీ సినారియో కలెక్షన్ లోపల ఎన్ని రికవరీ సినారియోస్ అయినా ఉండొచ్చు. ఇది జస్ట్ కలెక్షన్ అంతే. దీని లోపల మనం రికవరీ సినారియోస్ క్రియేట్ చేయాలి. ఇది రికవరీ సినారియోస్ కలెక్షన్ ఫోల్డర్. చూడండి, ఇది ఫోల్డర్ సింబల్. ఇది క్లిక్ చేయండి. రికవరీ సినారియోస్ కలెక్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ టెస్ట్ కేసు లోపల. చూడండి, రికవరీ సినారియోస్ కలెక్షన్ క్రియేట్ అయింది. ఈ రికవరీ సినారియోస్ కలెక్షన్ అంటే ప్లస్ సింబల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్లస్ సింబల్ ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? రికవరీ సినారియోస్ కి ఇలా ప్లస్ సింబల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను రికవరీ సినారియోస్ లోకి వెళ్ళేసి దీంట్లో కలెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ రికవరీ సినారియోస్ క్రియేట్ చేస్తాం. చూడండి, రికవరీ సినారియోస్ మీద రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంటుంది చూసారా, ఇది రికవరీ సినారియో క్రియేట్ చేయడానికి. ఇది క్లిక్ చేస్తే మీకు రికవరీ సినారియో క్రియేట్ అవుతుంది. ఇలా మీరు రికవరీ సినారియో కానీ క్రియేట్ చేయాలి. సో రికవరీ సినారియో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రికవరీ సినారియోస్ కలెక్షన్ క్రియేట్ చేయాలి. సో రికవరీ సినారియోస్ కలెక్షన్ ఎక్కడ ఉంటుంది? టెస్ట్ కేస్ మీద రైట్ క్లిక్ చేస్తే ఎలిప్సిస్ లో ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి చూపించదు, క్రియేట్ చేయకపోతే చూపిస్తుంది. సో రికవరీ సినారియోస్ కలెక్షన్ ఎలిప్సిస్ లో ఉంటుంది. సో రికవరీ సినారియోస్ కలెక్షన్ క్రియేట్ చేస్తారు. చేశాక దాంట్లో రైట్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేస్తే రికవరీ సినారియో క్రియేట్ అవుతుంది. చూడండి, క్రియేట్ రికవరీ సినారియో ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు రికవరీ సినారియో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలా మీరు రికవరీ సినారియో క్రియేట్ చేస్తారు. చేశాక ఈ స్టెప్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి ఇక్కడ కట్ చేసేసి పేస్ట్ చేసాను, లేదా సింపుల్ గా డ్రాగ్ చేసేసి దాంట్లో డ్రాప్ చేసేసి ఇక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేసేసాను. సో రికవరీ సినారియోస్ లో డ్రాప్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ అవసరం అయితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళి ఆ హెల్ప్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది టాస్క్. ఇన్ కేస్ రికవరీ సినారియో ఇది అవసరం లేదనుకోండి, అసలు రికవరీ సినారియోస్కి వెళ్ళదు, సింపుల్గా ఎగ్జిక్యూషన్ చేసేసుకుంటుంది. ఈ పాప ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, హెల్ప్ తీసుకుంటుంది, ఓకే చేసుకుంటుంది, లెటర్ క్లిక్ చేస్తుంది, వెంటనే ఇక్కడికి వచ్చి బ్యూటీ క్లిక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ పాప రాలేదనుకోండి, సింపుల్గా అసలు ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది, రికవరీ సినారియోస్ని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, సో అందుకే తెలుస్తుందా ఏ స్టెప్? అదే నేను ఎక్కడ మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, ఇంకా చెప్పలేదు నేను అది. ఓకే, సో మీరు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో రికవరీ సినారియోస్ కి ఎప్పుడు వెళ్తుంది? ఇక్కడ ఏదైనా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ వచ్చింది అంటే
ఆటోమేటిక్గా టోస్కాకి తెలుసు రికవరీ సినారియోస్కి వెళ్ళాలి అని. దానికి మనం సెట్టింగ్ చేయాలి. ఆ సెట్టింగ్ నేను చూపిస్తాను. ఓకే, ఏదైనా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా టోస్కా రికవరీ సినారియోస్కి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ హెల్ప్ తీసుకొని వెంటనే మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అసలు ప్రాబ్లమే రాలేదా, హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంది. నాకు రికవరీతో పని లేదని. ఓకే, ప్రాబ్లం లేదంటే వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఉందంటే వెంటనే ఇక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్ళి హెల్ప్ తీసుకుంటుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం. అసలు రికవరీ సినారియోస్ యూజ్ చేయాలంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయండి. దేర్ ఆర్ 3 థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ రికవరీ సినారియోస్. సో రికవరీ సినారియోస్ మీరు యూజ్ చేయాలనుకుంటే మీరు 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఫస్ట్ పాయింట్, మీరు రికవరీ సినారియోస్లో మీరు యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక సెట్టింగ్ చేయాలి. ఆ సెట్టింగ్ ఏంటంటే ప్రాజెక్ట్కి వెళ్ళి ప్రాజెక్ట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. సో సింక్రనైజేషన్ కోసం ఎలా వెళ్తాం, దీనికి కూడా అలాగే వెళ్తాం. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో టీ బాక్స్లోకి వెళ్తే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ టీ బాక్స్లోకి వెళ్తే ఇక్కడ నాయిస్ వస్తుంది, మ్యూట్ చేయండి. చెప్పినా కూడా చేయలేదండి. హరీష్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. హరీష్, ఓకే, ఐ మ్యూటెడ్ యూ. ఓకే, ఫైన్. సో టీ బాక్స్లోకి వెళ్తే టీ బాక్స్లో మీరు చూడండి, ఇక్కడ మీకు సింక్రనైజేషన్ ఎక్కడ ఉంటుందో అదే 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 మీన్ సెక్షన్లో మీకు ఇక్కడ రికవరీ అని ఉంటుంది టీ బాక్స్లో. సో మనం సెట్టింగ్స్కి వెళ్తాం. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి టీ బాక్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది మనకి రికవరీ అని. ఈ రికవరీ క్లిక్ చేయండి. సో ఈ క్లిక్ చేశాక ఇక్కడ ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ ఇక్కడికి వచ్చేసి ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్లో ఇక్కడ మీరు ఇది కంపల్సరీ ఇక్కడ రికవర్ అని ఇవ్వాలి. అప్పుడే టోస్కా తెలుస్తుంది. బై డిఫాల్ట్ అది కంటిన్యూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు రికవర్ ఇవ్వాలి. ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ రికవర్ అని ఇవ్వాలి. ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ మీరు రికవర్ అని ఇస్తేనే టోస్కాకి ఓకే, ఏదైనా డైలాగ్ బాక్సెస్ అదే ఏదైనా పాపప్ బాక్స్ వచ్చినప్పుడు నేను రికవర్ చేసుకోవాలని అర్థమవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చి సెట్టింగ్ రికవర్ అని ఇవ్వాలి. సో ఇది మీరు ఇక్కడన్నా ఇచ్చుకోవచ్చు, లేదా సింపుల్గా టీసీపీలన్నా ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ రికవర్ అని. సో టీసీపీలన్నా ఇవ్వచ్చు, టీసీపీలు ఇచ్చినా తీసుకుంటుంది. లేదా టీసీపీ ఇస్తే ఏంది, ఆ పర్టికులర్ టెస్ట్ కేసుకి తీసుకుంటుంది. లేదా టీసీపీలో మీరు ప్రాజెక్ట్ లెవెల్ ఇస్తే ఆ ప్రాజెక్ట్లో ఉన్న అన్నిటికీ తీసుకుంటుంది. లేదా ఇక్కడ ఇస్తే మొత్తం త్రూ అవుట్ వర్క్ స్పేస్ మొత్తం తీసుకుంటుంది. ఇది గ్లోబల్ సెట్టింగ్ అనమాట. ఇక్కడ ఇస్తే మొత్తం వర్క్ స్పేస్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ రికవర్ అన్న ఇక్కడన్నా ఇవ్వచ్చు, లేదా టీసీపీలన్నా ఇవ్వచ్చు. సో బై డిఫాల్ట్ ఇది కంటిన్యూ అని ఉంటుంది ఇక్కడ. సో కానీ మనం రికవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు రికవర్ అవ్వు అని చెప్పాలి. డైలాగ్ ఫెయిల్యూర్ ఏదైనా వచ్చినప్పుడు రికవర్ అవ్వు అని చెప్పాలి. అప్పుడు అది రికవర్ అవుతుంది. అప్పుడు రికవరీ సినారియోస్లోకి వెళ్తుంది. అసలు రికవరీ సినారియోస్కి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ రికవర్ అని ఇవ్వాలి. ఒక రికవరీ తీసుకో, ప్రాబ్లం వస్తే రికవరీకి హెల్ప్ తీసుకో అని చెప్తున్నాము. సో రికవరీ ఇవ్వాలి. సో ఇక్కడన్నా ఇవ్వచ్చు, లేదా మనం అక్కడన్నా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఇవ్వట్లేదు, ఇక్కడ ఇవ్వచ్చు నేను మీకు చూపిస్తున్నాను. బట్ ఇక్కడ ఇవ్వకుండా మనం టీసీపీలో ఇచ్చుకోవచ్చు హ్యాపీగా. ఓకే, ఇక్కడన్నా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్, టీ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, టీ బాక్స్, రికవరీ ఇక్కడ ఉంటుంది. సింపుల్గా రికవరీ మార్చేస్తే సరిపోతుంది. లేదా సింపుల్గా నేను ఇంకో వే చూపిస్తాను. నేను టీసీపీలో ఇచ్చేస్తాను, డైరెక్ట్గా ప్రాజెక్ట్ లెవెల్లో ఇచ్చేస్తాను. అన్ని టెస్ట్ కేసుకి వెళ్ళిపోతాయి. రైట్ క్లిక్ చేసేసి టీసీపీలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేద్దామండి, ఏమని ఇవ్వాలి, డైలాగ్ ఫెయిల్యూర్ రికవరీ. ఇక్కడ చూడండి, ఓ క్యాపిటల్ ఉండాలి, డి క్యాపిటల్ ఉండాలి, ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. ఆల్ ఫస్ట్ లెటర్స్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. ఓకే, అప్పర్ కేసులో ఉండాలి. ఫస్ట్ లెటర్ మాత్రం అప్పర్ కేసులో ఉండాలి. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి రికవర్ ఇవ్వాలి. రికవర్ అంతే, రికవరీ అవసరం లేదు, రికవర్. ఓకే, సో సింపుల్గా ఇలా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చేయచ్చు, మీరు ప్రాజెక్ట్ లెవెల్ ఇచ్చేసారనుకో అన్ని టెస్ట్ కేసుకి అప్లికబుల్ అవుతాయి. లేదా అక్కడికి వెళ్ళి అక్కడన్నా ఇచ్చేస్తాం. సింపుల్గా మనం టీసీపీ ఇక్కడ ఇచ్చేసి ఉంటాం మన ప్రాజెక్ట్ లెవెల్లోనే. ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్
రికవర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా టాస్క్ మొత్తం అన్నిటికీ తీసుకుంటుంది. ఓకేనా? సో ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ రికవర్ అని ఇచ్చేసేయండి ఇక్కడ సింపుల్గా. ఓకేనా? అర్థమైందా మీకు? దీంట్లో మాత్రం ఎగ్జాక్ట్గా మీరు స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయాలి. ఏదైనా తప్పు రాస్తే రికవరీ సినారీస్ వర్క్ అవ్వవు. ఓకే, 0 ఓ క్యాపిటల్ ఉండాలి, డి క్యాపిటల్ ఉండాలి, ఎఫ్ క్యాపిటల్ ఉండాలి, అండ్ స్పేసెస్ ఉండకూడదు వీటి మధ్య. ఓకే, రికవర్ అని ఇచ్చేసేయండి. సో నా ఇప్పుడు చూడండి, ఇదే ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నేను 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నాను. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్లో మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్ టీ బాక్స్లోకి వెళ్ళి టీ బాక్స్ రికవరీలోకి వెళ్ళి అక్కడ ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ కాకుండా రికవర్కి చేంజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. లేదా ఇక్కడికి వచ్చేసి టీసీపీలోనే యాడ్ చేయొచ్చు ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ రికవర్ అని. సో అది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సెట్టింగ్. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రికవరీ సినారియోస్లో రికవరీ కలెక్షన్స్లో రికవరీ సినారియో ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే దీనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదేంటంటే రిట్రై లెవెల్ ఉంటుంది. ఈ రిట్రై లెవెల్లో దే ఆర్ 3 టైప్స్ అనమాట. రిట్రై లెవెల్లో ఒకటి వచ్చేసి టెస్ట్ కేసు, టెస్ట్ స్టెప్, టెస్ట్ స్టెప్ వాల్యూ. సో 3 టైప్స్ ఉంటాయి ఇక్కడ: టెస్ట్ కేస్, టెస్ట్ స్టెప్ వాల్యూ. సో మీరు టెస్ట్ కేస్ బై డిఫాల్ట్గా టెస్ట్ కేస్ ఉంటుంది, కానీ మనం టెస్ట్ కేస్ యూజ్ చేయకూడదు, టెస్ట్ స్టెప్ యూజ్ చేయాలి. ఇది కూడా మీరు చేంజ్ చేయాలి. సో రిట్రై లెవెల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇక్కడ మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూస్లో. రిట్రై లెవెల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అడగచ్చు, బై డిఫాల్ట్గా ఏది ఉండొచ్చు అనవచ్చు, మీరు ఏది యూజ్ చేస్తారో అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సెట్టింగ్ ఏం చేస్తారు ముందు. సో ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ రికవర్ అని ఇవ్వాలి, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. సో ఇక్కడ రిట్రై లెవెల్ వచ్చేసి బై డిఫాల్ట్ టెస్ట్ కేస్ అని ఉంటుంది, కానీ మీరు దాన్ని టెస్ట్ స్టెప్ ఇవ్వాలి. అసలు రిట్రై లెవెల్ అంటే ఏంటి? అసలు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి రిట్రై చేసుకోవాలి, ఓకే, రీట్రై ఎక్కడి నుంచి చేయాలి అని అవుతుంది. సో రీట్రై ఎక్కడి నుంచి చేయాలంటే, సపోజ్ రికవరీ సినారియో యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ అవసరమైతే అక్కడి నుంచి చేసుకోవాలన్నా, టెస్ట్ కేస్ మొత్తం చేసుకోవాలన్నా, లేదంటే టెస్ట్ స్టెప్ దగ్గర నుంచి చేసుకోవాలన్నా, టెస్ట్ వాల్యూ దగ్గర నుంచి చేసుకోవాలన్నా, ఎక్కడి నుంచి రిట్రై చేసుకోవాలని అడుగుతుంది అని ఇవ్వడం అనమాట. సో మనం చేసుకోవాల్సిన రిట్రై ఎక్కడి నుంచి, ఏ స్టెప్ దగ్గర ప్రాబ్లం ఉందో ఆ స్టెప్ నుంచి చేసుకోవాలి. సో ఈ స్టెప్ దగ్గర ప్రాబ్లం ఇది ఐడెంటిఫై అవ్వట్లేదు, ఎందుకు పాపప్ అడ్డం ఉంటుంది. సో అప్పుడు వెళ్ళి పాపప్ని లేటర్ అని క్లిక్ చేసేసుకొని వచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవాలి. మళ్ళీ టెస్ట్ కేస్ ఫస్ట్ నుంచి చేయకూడదు. సో మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళేసి ఓపెన్ యూఆర్ఎల్ చేసుకొని మళ్ళీ చేస్తే ఇది రిపీటెడ్ స్టెప్స్ అవుతాయి. ఇక్కడ 3 స్టెప్స్ కాబట్టి ఓకే. అదే ఇది మనకు 50 స్టెప్స్ తర్వాత వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ 50 స్టెప్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాము, చేయం కదా. సో అందుకని ఎప్పుడు కూడా టెస్ట్ కేస్ అనేది యూజ్ చేయం ఇక్కడ. టెస్ట్ కేస్ అంటే ఏంటంటే ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది హెల్ప్ తీసుకొని రికవరీది మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్ట్ కేస్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. రీట్రై లెవెల్ ఉంది అంటే రీట్రై మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేయని అర్థం. సో ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కూడా టెస్ట్ స్టెప్ ఇస్తాం. టెస్ట్ స్టెప్ అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడి నుంచే ఎగ్జిక్యూట్ చేసుకో అని చెప్పడం మనం. సో అప్పుడు ఇక్కడ నుంచే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేయదు. అండ్ టెస్ట్ స్టెప్ వాల్యూ కూడా ఇవ్వం మనం, ఎందుకంటే టెస్ట్ స్టెప్ వాల్యూ ఇచ్చినా కూడా ఎగ్జాక్ట్గా అదే ఫీల్డ్లో నుంచి స్టార్ట్ చేయమని. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ఫీల్డ్ క్లిక్ చేసిన పాపప్ ఏదైనా వచ్చింది, సో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ చేయమని చెప్పడం కన్నా కూడా మనం ఆ స్టెప్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ రిట్రైయింగ్ ఫ్రమ్ దట్ టెస్ట్ స్టెప్ వాల్యూ ఇట్ సెల్ఫ్ వీ కెన్ యూస్ టెస్ట్ స్టెప్. బికాస్ థింగ్ ఏంటంటే కొన్ని డేటా అనేది మనం తప్పుగా ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ డేటా ఎడిట్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది అక్కడ. సో అందుకని మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోవడం బెటర్ ఇక్కడ ఆ స్టెప్ వరకు. అంతేగాని మళ్ళీ ఓపెన్ యూఆర్ఎల్ చేసి మళ్ళీ క్లిక్ చేసుకొని మళ్ళీ నావిగేషన్తో చేసుకొని అక్కడ రావాల్సిన అవసరం లేదు. ఆ స్టెప్ నుంచి చేసుకుంటే సరిపోతుంది. సో అందుకని ఈ మూడిట్లో రిట్రై లెవెల్స్లో ఆల్వేస్ టెస్ట్ స్టెప్ ఈజ్ సజెస్టెడ్ టు యూస్. ఓకే, సజెస్టెడ్ టు యూస్ టెస్ట్ స్టెప్. సో టెస్ట్ స్టెప్ యూస్ చేయడమే కరెక్ట్. సో అందుకని మీరు బై డిఫాల్ట్ టెస్ట్ కేస్ ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చేసి ప్రతి రికవరీ సినారియోకి ఉంటుంది, కలెక్షన్లో ఉండదు, రికవరీ సినారియోలో ఉంటుంది. ఇది కలెక్షన్, ఇది రికవరీ సినారియో. సో దీంట్లో మీరు రిట్రై లెవెల్కి వచ్చి ప్రాపర్టీస్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు టెస్ట్ కేస్ని తీసి టెస్ట్ స్టెప్కి మార్చాలి. సో మనం ఆల్వేస్ టెస్ట్ స్టెప్పే యూజ్ చేస్తాం. ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచే నాకు ఎగ్జిక్యూషన్ అవ్వాలి, అంతేగాని నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ అవసరం లేదు. ఓకే, సో అందుకని టెస్ట్ స్టెప్పే ఇస్తాం. అండ్ టెస్ట్ వాల్యూ కూడా ఇవ్వం ఎప్పుడు, ఎందుకంటే ఏదైనా వాల్యూ మనం ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి,
మనం పాపప్ ఓకే చేసుకున్నప్పుడు మిగతా వాల్యూస్ అనేది పోతాయి. సో పోవచ్చు. సో అందుకని మనం ఎప్పుడు కూడా టెస్ట్ స్టెప్ ఇవ్వడమే కరెక్ట్. సో టెస్ట్ స్టెప్ ఇస్తే మీకు ఎటువంటి ఎగ్జిక్యూషన్‌లో ఏ ప్రాబ్లమ్ రాదు. సో అందుకని ఇప్పుడు కూడా రిట్రై లెవెల్ అనేది టెస్ట్ స్టెప్పే ఇస్తాం. అర్థమైందండి ఇది రిట్రై లెవెల్? సార్ టెస్ట్ స్టెప్ ఇస్తాం. సో ఇది సెకండ్ పాయింట్. ఓకే. ఇంకా థర్డ్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నాను. 3 పాయింట్స్. సో థర్డ్ పాయింట్ ఏందంటే రికవరీ సినారియోస్ మీకు టెస్ట్ కేస్ సెక్షన్‌లో వర్క్ అవ్వవు. అంటే స్క్రాచ్ బుక్‌లో వర్క్ అవ్వవు. టెస్ట్ కేస్ సెక్షన్ ఎక్కడ రన్ చేస్తాం మనం? స్క్రాచ్ బుక్‌లో రన్ చేస్తాం. సో స్క్రాచ్ బుక్‌లో అయినా అనొచ్చు, టెస్ట్ కేస్ సెక్షన్ అని అనొచ్చు. టెస్ట్ కేస్ సెక్షన్ అన్నా ఒకటే, స్క్రాచ్ బుక్ అన్నా ఒకటే. సో స్క్రాచ్ బుక్‌లో రన్ అవ్వవు అన్నా అనొచ్చు, టెస్ట్ కేస్ సెక్షన్‌లో రన్ అవ్వు అన్నా అనొచ్చు. ఎలానో అనొచ్చు. సో టెస్ట్ కేస్ సెక్షన్‌లో రన్ అవ్వన్నారు కదా! స్క్రాచ్ బుక్‌లో వర్క్ అవుతాయేమో అనుకోకండి. 2 ఒకటే. టెస్ట్ కేస్ సెక్షన్ దేంట్లో రన్ చేస్తాం మనం? స్క్రాచ్ బుక్‌లో రన్ చేస్తాం. సో టెస్ట్ కేస్ సెక్షన్‌లో రన్ అవుతాయా? స్క్రాచ్ బుక్‌లో రన్ అవుతాయా? అని కావాలని మిమ్మల్ని అడగొచ్చు. 2 ఒకటే. టెస్ట్ కేస్ సెక్షన్ అయితే ఏంటి? స్క్రాచ్ బుక్ అంటే ఏంటి? 2 ఒకటే కదా! సో టెస్ట్ కేస్ సెక్షన్‌లో వర్క్ అవ్వనమాట ఇవి. అంటే స్క్రాచ్ బుక్‌లో రికవరీ సినారియోస్ అనేది వర్క్ అవ్వదు. ఆ కాన్సెప్ట్ తీసుకోదు అసలు. రికవరీ సినారియోస్‌లోకి ఎళ్ళదు. ఏది మీరు ఈవెన్ నాన్ డైలాగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ ఇచ్చినా కూడా ఇక్కడికి రికవరీని ఇచ్చినా కూడా ఇక్కడికి ఎళ్ళదు. ఎందుకు ఎళ్ళదంటే అసలు సపోర్ట్ చేయదు. టెస్ట్ కేస్ సెక్షన్ అనేది రికవరీ సినారియోస్ కాన్సెప్ట్‌ని సపోర్ట్ చేయదు. సో ఇవి తీసుకెళ్ళి మీరు ఎగ్జిక్యూషన్ సెక్షన్‌లో రన్ చేస్తేనే వర్క్ అవుతది. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళేసి ఎగ్జిక్యూషన్ సెక్షన్‌లో పెడతాను. చూడండి. ఎగ్జిక్యూషన్ సెక్షన్‌లో పెడితే ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో ఎగ్జిక్యూషన్ సెక్షన్‌లో నేను టెస్ట్ కేస్‌ని తీసుకొచ్చాను. సో అంతే 3 సెట్టింగ్స్. ఈ మూడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్ రికవరీ ఇచ్చారా లేదా? ఇంకొకటి రిట్రై లెవెల్ టెస్ట్ స్టెప్ ఇచ్చారా లేదా? థర్డ్ పాయింట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ సెక్షన్ తీసుకెళ్లారా లేదా? ఎగ్జిక్యూషన్ సెక్షన్ ఏదేమో మీకు గుర్తుంటుంది. ఎందుకంటే టెస్ట్ కేస్ సెక్షన్ వర్క్ చేసేటప్పుడు అయితే మీకు గుర్తుంటుంది. కానీ ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్‌లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో కెన్ వి రన్ రికవరీ సినారియోస్ ఇన్ స్క్రాచ్ బుక్ అంటారు. నో. దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. మిమ్మల్ని చాలా సార్లు రిటన్ టెస్ట్‌లో అడుగుతుంటారు. ఓకే. సో స్క్రాచ్ బుక్‌లో మీరు రన్ చేయగలరా రికవరీ సినారియోస్? నో. రన్ చేయలేరు. ఓకే. బట్ మీకు వర్క్ చేసేటప్పుడు ఇదేం కన్‌ఫ్యూజ్ అవ్వరు. మీకు అర్థమైపోతుంది. ఎనీహౌ మనం ఎగ్జిక్యూషన్ నుంచి రన్ చేస్తాం కాబట్టి ఆ పాయింట్ ఓకే. బట్ ఎనీహౌ గుర్తుపెట్టుకోండి 3 పాయింట్స్. ఒకటి రిట్రై లెవెల్, ఇంకోటి ఆన్ డైలాగ్ ఫెయిల్యూర్, రికవర్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూషన్ సెక్షన్‌లో రన్ చేయాలి. అంతే. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే రికవరీ సినారియోస్ మీకు వర్క్ అవుతాయి. ఓకే. ఇప్పుడు చూడండి రికవరీ సినారియోస్ మనం స్టెప్స్ కరెక్ట్‌గా ఇచ్చేసాం. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో రన్ చేయాలంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ విండోలో గాని నేను రన్ చేశాననుకోండి. ఈ విండోలో ఆన్ చేసినా వర్క్ అవుతది ఇప్పుడు. ఈ విండో అయినా కూడా వర్క్ అవుతది. ఎందుకంటే మనం రికవరీ సినారియోస్ ఇచ్చాం. ఇలా ఉన్నా వర్క్ అవుతది. ఇలా ఉన్నా కూడా వర్క్ అవుతది. ఎందుకంటే ఇలా ఉందనుకోండి అసలు రికవరీ సినారియోస్‌కి ఎళ్తదండి? వెళ్ళదు. వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనం రిపోర్ట్‌లో చూడొచ్చు. ఇలా ఉందనుకోండి అసలు రికవరీ సినారియోస్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే. ఇన్ కేస్ ఇలా ఉందనుకోండి ఖచ్చితంగా రికవరీ సినారియోస్‌కెళ్ళి రికవరీ సినారియోస్ హెల్ప్ తీసుకొని ఇక్కడ లేటర్ క్లిక్ చేసుకొని వెళ్ళాలి. ఇది గానైతే. సో దానికైతే అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని రన్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ పాపప్ వస్తదో రాదో మనకు తెలీదు. సో ఫస్ట్ ఆల్రెడీ పాపప్ ఉంది కదా! దీన్ని రన్ చేద్దాం. కానీ యూఆర్ఎల్ మళ్ళీ నేను ఓపెన్ చేశానంటే ఇంకోటి ఓపెన్ అవుతది. అండ్ దాంట్లో నాకు రాకపోవచ్చు. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఇక నేను యూఆర్ఎల్‌ని డిజేబుల్ చేసేస్తాను. ఓకేనా? సో దీన్ని నేను డిజేబుల్ చేసేస్తాను. అర్థమవుతుందా? స్టెప్‌ని నేను డిజేబుల్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలనుకోవట్లేదు. నేను ఇప్పుడు పాపప్ ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూపియాలనుకుంటున్నాను మీకు. ఆల్రెడీ పాపప్ అయితే నేను పెట్టున్నాను. సో ఓకే. సో నౌ ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఏమవుతుందో చూడండి. నేను బ్యూటీని క్లిక్ చేయాలంటే డెఫినిట్‌గా ఈ పాపప్‌ని యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తానంటే టోస్కా వెళ్ళి రికవరీ సినారియోస్‌కి వెళ్ళి ఇక్కడ హెల్ప్ తీసుకొని లేటర్ క్లిక్ చేసుకొని ఇక లేటర్‌ని క్లిక్ చేసుకొని వెంటనే మళ్ళీ ఇక్కడికొచ్చి
ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుంది. మన రిపోర్ట్లో మన లాగ్లో క్లియర్గా చూడొచ్చు ఎలా జరిగింది, రికవరీ సినారిసిస్లో వెళ్ళిందా లేదా చూపిస్తుంది క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్లో రన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ వెయిట్ చేసేసి వెయిట్ కూడా నాకు తెలిసి ఇది కూడా వెయిట్ కూడా అంత అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఇస్తాను ఎక్కువ. ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఒక 5 seconds ఇస్తాను. ఓకే, ఎక్కువ ఇవ్వాలనుకోవట్లేదు. సో మళ్ళీ మనం యూఆర్లో కూడా ఓపెన్ చేసేటప్పుడు ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ రన్ చేస్తాను. చూడండి, I'll run it. ఎగ్జిక్యూషన్ సెక్షన్లో రన్ చేశాను నేను. చూడండి, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. 5 seconds ఇచ్చాం కదా, వెయిట్ చేస్తుంది. ఇప్పుడు రికవరీ సినారియోస్కి వెళ్తుంది. చూడండి, ఓకే, రికవరీ సినారియోస్ తీసుకోలేదు, అది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు చూద్దాం. ఓహో, బ్యూటీ మీద కూడా క్లిక్ చేసేస్తుంది. బ్యూటీని ఇక్కడ ఎక్కడో క్లిక్ చేసింది కదా, చూసారా మీరు? బ్యూటీ ఉన్నదైతే దీని వెనక, ఇప్పుడు ఇది ఏదో ఇక్కడ ఎక్కడో క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆ బెల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేసింది సార్. ఇక్కడ క్లిక్ చేసింది కదా. నోటిఫికేషన్ గంట దగ్గర. ఓకే, సో ఏం చేస్తుందంటే టోస్కా ఇక్కడ అది లేకపోయినా కూడా ఆడికి వెళ్ళి ప్లేస్కి వెళ్ళి క్లిక్ చేసేస్తుంది. ఇక్కడే బ్యూటీ ఉంది ఎగ్జాక్ట్గా. సో అదేం చేస్తుందంటే ఇక్కడ అది లేకపోయినా కూడా నాకెందుకు అని వెళ్ళి క్లిక్ చేసేస్తుంది. లేకపోనండి, ఉండండి, ఉండకపోనండి, నాకెందుకు కనిపిస్తుంది, క్లిక్ చేస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకొకటి బెటర్ తీసుకున్నామండి. కానీ మీకు మౌస్ ఓవర్ చెప్పలేదు, చెప్పుకుంటే ఆ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, ఫైన్, అయినా కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బ్యూటీ ఉంది. ఈ బ్యూటీలోకి వెళ్ళేసి, ఈ బ్యూటీ అంటే అలా దానికి అది కనిపిస్తుంది కాబట్టి అది క్లిక్ చేసేస్తుంది. అది క్లిక్ చేయకపోయినా కూడా చేశాను ఫీల్ అవుతుంది. సో ఇక్కడ బ్యూటీ ఉందనుకుని ఫీల్ అయ్యి క్లిక్ చేసేస్తుంది టోస్కా. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తుంది, బ్యూటీ ప్లేస్లోకి వెళ్ళి క్లిక్ చేస్తుంది. కానీ ఇది అడ్డం ఉంది, దాన్ని పట్టించుకోవట్లేదు. అడ్డం ఉంటే నాకు ఎందుకు, ఇక్కడ ప్లేస్ ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలని క్లిక్ చేస్తుంది. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అది తీసుకోను. ఇప్పుడు నేను ఏదన్నా ఇక్కడ షాంపూ ఏదో తీసుకుంటా, బ్యూటీలోకి వెళ్ళి ఈ షాంపూని క్లిక్ చేయాలని ట్రై చేస్తాను. సో ఇది షాంపూ నేను క్లిక్ చేయాలని ట్రై చేసేటప్పుడు ఈ షాంపూ దానికి కనిపించదు. ఫర్ షూర్ ఈ షాంపూ అయితే కనిపించదు. అప్పుడు ఏం చేస్తుంది అది, అగైన్ మళ్ళీ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. వచ్చి ఆ రికవరీ సినారియోస్కి వెళ్ళి అది ఓకే చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తుంది. చూద్దామనండి, నేను డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న దాన్ని తీసుకున్నాను కదా, కనిపించేదాన్ని కాకుండా ఇది తీసుకుంటాను, ఈ షాంపూ అనేది తీసుకుంటాను. చూడండి అప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో రికవరీ సినారియోస్ కొంచెం మనకి సినారియోస్ దొరకవు చేయడానికి. సో అదే మెయిన్ ప్రాబ్లం, ఇంకేం లేదు. కాన్సెప్ట్ సింపుల్, ఏముండదు. కానీ మనకి దాన్ని యూజ్ చేయాలంటే కరెక్ట్గా సినారియో ఉండదు. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పగలిగితే ఇంకా రికవరీ సినారియోస్తో పనే ఉంది. బ్యూటీలోకి వెళ్ళి నేను షాంపూ క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఇది షాంపూ క్లిక్ చేసేటప్పుడు ఇది నా ఇక్కడ నేను ఇందాక ఓన్లీ బ్యూటీ ఒకటే పెట్టాను కదా, అట్లా కాకుండా షాంపూ క్లిక్ చేయాలనుకున్నాం బ్యూటీలోకి వెళ్ళి. కానీ ఒకటి మీరు ఎప్పుడు నోటీస్ చేశారా, మీరు దీని లోపలికి వచ్చి ఇది స్కాన్ చేయగలిగారా? కంప్యూటర్ చేశారు, బట్ డెస్క్టాప్ స్కాన్ చేయగలిగారా? ట్రై చేశారా? వర్క్ అయింది, అవ్వలేదు కదా. ఓకే, చేయలేదు అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ కంప్యూటర్స్కి వెళ్ళి ఇది స్కాన్ చేయాలంటే చేయలేరు, ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఇది స్కాన్ చేయాలంటే చేయలేరు. సో టోస్కా అలౌ చేయదు, మౌస్ ఓవర్ ఐటమ్స్ని స్కాన్ చేయడానికి అలౌ చేయదు. సో ఇప్పుడు చూడండి, నేను ఒకసారి చూపిస్తాను. మౌస్ ఓవర్ ఐటమ్స్ని మీరు అంటే ఏంది, ఇక్కడ మౌస్ ఓవర్ అంటే మౌస్ని ఇక్కడ పెడితేనే ఇవి కనిపిస్తాయి అన్నమాట. వీటిని అందుకని మౌస్ ఓవర్ ఐటమ్స్ అంటాం. ఇక్కడ మౌస్ పెడితేనే ఇవి కనిపిస్తాయి. మీరు మౌస్ ఓవర్ చేయకపోతే ఇవి కనిపించవు అసలు. ఇక్కడ మౌస్ కానీ ఓవర్ చేయకపోతే మీకు ఇవి కనిపించవు. అందుకని వీటిని మౌస్ ఓవర్ ఐటమ్స్ అంటారు. సో చూడండి, మామూలు కనిపించట్లేదు, అవి మౌస్ పెడితేనే కనిపిస్తాయి.
అందుకని వీటిని మౌస్ ఓవర్ ఐటమ్స్ అంటాం. ఓకే, సో మౌస్ ఓవర్ ఐటమ్స్ మీరు చేయాలంటే సో తోసుకో చూడండి, వాటిని నేను స్కాన్ చేస్తే స్కాన్ అవుతుందా లేదా ఒకసారి చూడండి. అవి స్కాన్ అవ్వవు. ఇప్పుడు నేను అక్కడ షాంపూ క్లిక్ చేయాలనుకుంటున్నాను కదా, అది మౌస్ ఓవర్లో ఉంది. సో అందుకని ఫస్ట్ మన అప్లికేషన్ నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. మన అప్లికేషన్కి వచ్చాను నేను మళ్ళీ. సో ఇప్పుడు చూడండి, నేను ఈ కంప్యూటర్స్ లోపల డెస్క్టాప్ అని ఉంది. నాకు ఆ డెస్క్టాప్ని క్లిక్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను డెస్క్టాప్ని స్కాన్ చేసుకోలేను డైరెక్ట్గా. చూడండి, డెస్క్టాప్ని నేను డైరెక్ట్గా స్కాన్ చేసుకోలేను, ఎందుకంటే అది మౌస్ ఓవర్ ఐటమ్స్ ఒకటి వచ్చి అలా వెళ్ళిపోతుంది. చూడండి, స్కాన్ చేసుకొని నాకు అవకాశం ఇవ్వట్లేదు. కానీ నేను డెస్క్టాప్ని క్లిక్ చేయాలి. డెస్క్టాప్ని క్లిక్ చేయాలంటే ఎలా, స్కాన్ అలౌ చేయట్లేదు. చూడండి, కంప్యూటర్ లోపల నుంచి నేను డెస్క్టాప్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కంప్యూటర్ని స్కాన్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని మనం అడ్వాన్స్ వ్యూలోకి వెళ్ళి దీన్ని ఫస్ట్ ఎన్నిక్ చేసేసుకుంటాం. ఓకే, ఇది ఎన్నిక అవుతుంది కదా, దీన్ని ఫస్ట్ ఎన్నిక్ చేసేసుకుంటాం. ఓకే, దీన్ని ఎన్నిక్ చేసుకున్న తర్వాత నాకేంటి, దీని లోపల ఉన్న డెస్క్టాప్స్ నేను క్లిక్ చేయాలి. దీని లోపల ఉన్న డెస్క్టాప్ నేను క్లిక్ చేయాలన్నప్పుడు నాకు అది డైరెక్ట్గా ఇప్పుడైతే చూపిస్తుంది, కానీ స్కానింగ్ అప్పుడు చూపించట్లేదు. చూడండి, నేను స్కాన్ చేసేటప్పుడు అయితే డెస్క్టాప్ కనిపించట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలంటే, అప్పుడు మనకున్న వే ఏంటంటే దీని లోపల ఉన్న ఐటమ్స్ మనం చూడాలి. దీని లోపల ఉన్న ఐటమ్స్ చూడాలంటే ఏం చేయొచ్చండి, అడ్వాన్స్ లోకి వెళ్ళాలి సార్. అడ్వాన్స్ లో ఉన్నాను. ఇంకొంచెం ఫిల్టర్ ఫిల్టర్ ఐటమ్ బార్ పెంచాలి. ఫిల్టర్ ఐటమ్ లో దీని కింద ఉన్న ఐటమ్స్ చూడాలంటే ఫిల్టర్ ఐటమ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి, అంతే కదా. ఎక్స్పాండ్ చేస్తే చూడండి డెస్క్టాప్ కనిపిస్తుంది. చూడండి చూడండి చూడండి. సో బై డిఫాల్ట్ గా ఇలా ఉంది, ఇలా ఉంది. మీకు ఇక్కడ డెస్క్టాప్ ఏమైనా కనిపిస్తుందా? లేదు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఇవి ఉన్నాయి. సో నాకు కంప్యూటర్ లోపల ఉన్న ఐటమ్స్ కనిపించాలి. అప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే కనిపిస్తాయి కదా. దీని కింద ఉన్న ఐటమ్స్ని ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు డెస్క్టాప్స్ కనిపిస్తుంది చూసారా, డెస్క్టాప్స్, నోట్బుక్స్, యాక్సెసరీస్ కనిపిస్తున్నాయి చూసారా. ఓకే, కనిపిస్తుంది కదా. సో డెస్క్టాప్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీకు ఇది కనిపించాలంటే మీరు ఫిల్టర్ ఐటమ్ బార్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ మౌస్ ఓవర్ ఐటమ్స్ కనిపిస్తాయి. మౌస్ ఓవర్ ఐటమ్స్ కనిపించాలంటే వీటిని మౌస్ ఓవర్ ఐటమ్స్ అంటాం. మౌస్ ఓవర్ చేస్తే వచ్చే ఐటమ్స్ ఇవి. సో మౌస్ ఓవర్ ఐటమ్స్ కనిపించాలంటే మీరు సెలెక్ట్ ఫిల్టర్ ఐటమ్ బార్ని ఎక్స్పాండ్ చేయాలి. అడ్వాన్స్ వ్యూలోకి వచ్చి ఫిల్టర్ ఐటమ్ బార్ని ఎక్స్పాండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు నాకు డెస్క్టాప్ క్లిక్ చేయాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఇక్కడికి వచ్చి సింపుల్గా యూనిక్గా లేదా యూనిక్ చేసుకుంటాం. యూనిక్గా ఉంటే ఇట్స్ ఓకే, ఏం చేయాల్సిన అవసరం. యూనిక్గా లేదు, ఇది యూనిక్ కూడా చేసేసాను. ఫైన్, బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి రెండు చూపిస్తుందా లేదా. నాకు కావాల్సింది డెస్క్టాప్స్ క్లిక్ చేయాలి. సో వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీనికి ప్రాపర్ నేమింగ్ ఇస్తాను. చూడండి, కంప్యూటర్స్ డెస్క్టాప్. కంప్యూటర్స్ లోపలికి వెళ్ళి నేను డెస్క్టాప్ని క్లిక్ చేయాలి కాబట్టి నేమింగ్ ఇలా ఇచ్చాను. ఓకే, సో ఫినిష్ ఇట్, క్లోజ్ దిస్. ఓకే, సో ఇలా వచ్చింది చూడండి. కంప్యూటర్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ క్లిక్ చేయాలి. సో ఇది మౌస్ ఓవర్ టాపిక్ అన్నమాట. ఒక్కసారి రిక్వెస్ట్నెస్ పక్కన పెట్టండి, మళ్ళీ వద్దాం మన ఇక్కడికి. ఇది మౌస్ ఓవర్. సో అది నేను ఇక్కడ తీసుకొస్తాను. కంప్యూటర్స్ డెస్క్టాప్ని ఇక్కడ తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ని క్లిక్ చేయాలి. నేను ఈ డెస్క్టాప్ని క్లిక్ చేయాలి అంటే దీని మీద మౌస్ పెట్టాలి. మౌస్ పెడితేనే ఇవి వస్తాయి, లేదంటే ఇవి రావు. సో చూడండి, మామూలుగా కనిపించట్లే. మౌస్ పెడితేనే నాకు ఈ డెస్క్టాప్స్, నోట్బుక్స్ ఇవి వస్తాయి. సో అప్పుడు నేను ఇక్కడ మౌస్ పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మౌస్ పెట్టాలి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మౌస్ ఓవర్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, అంతే కదా. ఇక్కడ మనం మౌస్ ఓవర్ చేయకపోతే దీన్ని క్లిక్ చేయలేము. అప్పుడు మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి, మౌస్ ఓవర్ అని ఇవ్వాలి, అండ్ ఇక్కడ క్లిక్ ఇవ్వాలి. సో కంప్యూటర్స్ మీద మౌస్ ఓవర్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చేసి చూడండి, దేనికైనా ఈవెన్ క్లిక్ కూడా ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది. క్లిక్ కూడా చూడండి ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది. సో దేనికైనా మీకు టోస్కాలో ఫ్లవర్ బ్రాకెట్ ఉంటాయి. సో క్లిక్కి ఫ్లవర్ బ్రాకెట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మౌస్ ఓవర్ కూడా ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చేసారు అనుకోండి.
మౌస్ ఓవర్ అని చూస్తే ఇక్కడ ఉంది చూడండి, మౌస్ ఓవర్. మౌస్ కాకుండా మౌస్ ఓవర్ ఇచ్చేసారు అనుకోండి. ఇలా ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే టోస్కా ఫస్ట్ వెళ్ళేసి అక్కడ మౌస్ పెడుతుంది. మౌస్ ఓవర్ చేయమంటున్నాం మనం. మౌస్ పెడుతుంది. దాని తర్వాత డెస్క్టాప్ కనిపిస్తుంది. డెస్క్టాప్ని క్లిక్ చేస్తుంది. సో డెస్క్టాప్ని క్లిక్ చేయాలంటే ఫస్ట్ అక్కడ మౌస్ పెట్టాలి టోస్కా. మౌస్ పెడితేనే డెస్క్టాప్ కనిపిస్తుంది. మౌస్ పెడుతుంది అంటే మౌస్ ఓవర్ చేయమంటున్నాం కానీ మౌస్ పెడుతుంది. దెన్ క్లిక్ చేయమంటున్నాం కానీ క్లిక్ చేస్తుంది డెస్క్టాప్స్ని. ఇలా మీరు డెస్క్టాప్ని క్లిక్ చేయగలరు. సో ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు డెస్క్టాప్ అది మౌస్ ఓవర్ చేసి క్లిక్ చేస్తారు చూడండి. 8:30 వరకు మైనస్ క్లాస్ 8:30 వరకు క్లాస్ మౌస్ ఓవర్ చేసి క్లిక్ చేసింది. ఓకేనా? సో ఇలా మీరు మౌస్ ఓవర్ చేసి ఏమైనా క్లిక్ చేయాలనుకున్నట్టే మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఏదైనా మౌస్ ఓవర్ ఐటమ్స్ మీరు క్లిక్ చేయాలంటే ఫస్ట్ దాన్ని స్కాన్ చేసుకోవాలి. మౌస్ ఓవర్ ఐటమ్స్ని ఎలా స్కాన్ చేసుకుంటామంటే మనం అడ్వాన్స్ వ్యూకి వెళ్ళి ఫిల్టర్ ఐటమ్ బార్ని ఎక్స్పాండ్ చేసుకొని అక్కడ కనిపిస్తాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవడమే. యూనిక్గా ఉంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తాం. యూనిక్గా లేకపోతే సెలెక్ట్ చేసుకొని యూనిక్ చేసుకొని మనం వాటికి ప్రాపర్ నేమింగ్ ఇచ్చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ దేనికైతే మౌస్ ఓవర్ ఇవ్వాలో మౌస్ ఓవర్ ఇస్తాము, దేనైతే క్లిక్ చేయాలో అక్కడ క్లిక్ ఇస్తాము. అంతే. క్లియర్ అండి? అర్థమైందా మీకు మౌస్ ఓవర్? Yes, sir. టాపిక్ మౌస్ ఓవర్ ఎలా చేస్తారు మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అడుగుతారు. సో మౌస్ ఓవర్ ఐటమ్స్ని ఎలా క్లిక్ చేస్తారు అని. ఓకే, సో ఈ ప్రొసీజర్ చెప్పాలి మీరు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. మౌస్ ఓవర్. సో ఇది ఒక టాపిక్, ఇది కూడా కవర్ అయిపోతుంది మనకి ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకొకటి. ఇప్పుడు కంప్యూటర్స్ కాకుండా ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో సెల్ ఫోన్స్ క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్స్కి వచ్చి సెల్ ఫోన్స్ క్లిక్ చేయాలి. సో ఎలా చేయాలో నాకు హెల్ప్ చేయండి ఒకసారి. స్కాన్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ దీన్ని యూనిక్ చేసేసుకున్నాం మర్చిపోకుండా. ఓకే, ఇంట్లోకి వచ్చి సెల్ ఫోన్స్ క్లిక్ చేయాలండి. ఓకే, కనిపిస్తుందండి? యూనిక్ గా లేదు, యూనిక్ చేసేసేయండి. ఫైన్, అయిపోయింది. సో బ్యాక్ ఓకే, నేమ్ ఇచ్చేద్దాం ప్రాపర్ గా. Electronics and cell phones. Close. Cell phones. Close. ఫినిష్. క్లోజ్. సో ఇది తీసుకెళ్దాం. టెస్ట్ కేసెస్ డ్రాప్ చేస్తున్నాను. రెండు కలిపి రన్ చేయకండి, ఒకటి రన్ చేసుకోండి జస్ట్. ఓకే, సో ఫైన్. సో నా ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాక ఇక్కడ ఏం చేయాలంటే ఎలక్ట్రానిక్స్ మీద మనం Curly braces, open curly braces, mouse over. And cell phone click. ఒకసారి రన్ చేసి చూద్దాం. సెల్ ఫోన్స్ క్లిక్ చేస్తున్నారు. చేసింది కదండి సక్సెస్ఫుల్ గా. సో ఇలా మీరు మౌస్ ఓవర్ అనేది ఇలా యూజ్ చేస్తారు. మౌస్ ఓవర్ ఎలా యూజ్ చేయాలి అర్థమైంది కదా. ఓకే, గో బ్యాక్, లెట్ us go back to this రికవరీ scenarios. ఓకే ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యూటీలోకి వచ్చి నేను షాంపూ క్లిక్ చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ బ్యూటీని స్కాన్ చేసుకొని మౌస్ ఓవర్ చేసి దాని షాంపూని క్లిక్ చేయాలి. స్కాన్ చేసుకొని మనం ఆల్రెడీ స్కాన్ చేసుకున్నాం, మళ్ళీ చేద్దాం. మనం మౌస్ ఓవర్ చేసుకోలేదు కదా, షాంపూ చేసుకోలేదు కదా, ఒకసారి మళ్ళీ చేద్దాం. మళ్ళీ ఒకసారి చేద్దాం.
ఓకే. సో నేను రికవరీ సినారియోస్‌కి ఇంకొక సినారియో కూడా చెప్తాను. డోంట్ వరీ. ఫస్ట్ మనం ఈ సినారియో అర్థం చేసుకోండి. ఏం లేదు, మీ పాప కోసం మీకు సినారియో అర్థం అయిపోయి ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ సరిగ్గా దొరకట్లేదు అంతే, ఇంకేం లేదు. ఇదేనండి మనం చేయాల్సింది. Yes, sir. అదే సార్. Can. Beauty. Unique చేసుకోవాలి. సో ఫస్ట్ దీన్ని ఇండెక్స్ చేద్దాం. ఇండెక్స్ యూజ్ చేద్దాం. దీన్ని ఇండెక్స్ చేసేసాను. ఓకే. సో నాకు ఇప్పుడు బ్యూటీ లోపల ఉన్న షాంపూ కావాలి. Select filter items. Filter item. సార్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నోని మ్యూట్ చేసుకోమని రా సార్, మీ వాయిస్ డామినేట్ చేస్తుంది సార్. ఓకే. సో యా, డిస్టర్బెన్స్ కొంచెం మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు ఓకేనా అండి, వినిపిస్తుందా నా వాయిస్? ఓకే ఫైన్. సో ఇప్పుడు బ్యూటీ కిందకి వచ్చేసి మీరు ఇక్కడ షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి. షాంపూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్ టు బేసిక్. రెండు మీకు యూనిక్ గా ఉన్నాయి. మీకు కావాల్సిన షాంపూ కదా సెలెక్ట్ చేసేసుకున్నాం. సో నేమ్ కూడా ప్రాపర్ గా ఇద్దాం. బ్యూటీ షాంపూ. Close. ఫినిష్. క్లోజ్. సో ఇప్పుడు ఇది తీసుకుందాం మనం స్టెప్, అది కాకుండా ఇది తీసుకుందాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దామండి. ఎక్కడి నుంచి రన్ చేయాలండి? ఎగ్జిక్యూషన్ సెక్షన్ నుంచి. ఎగ్జిక్యూషన్ సెక్షన్ నుంచి రన్ చేద్దాం. ఇది క్లోజ్ చేసేస్తాను. సో ఫస్ట్ ఈ సినారియో రన్ చేద్దాం. పాపప్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అది క్లిక్ చేసిందా? లేదు సార్, అంటే మనం ఒక డీటెయిల్స్ ఇవ్వలేదు కదా సార్. మౌస్ ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు అయితే? ఫైన్. సో అన్ని మౌస్ ఓవర్లు క్లిక్ ఇచ్చాము ఇందాక, దీనికి మాత్రం మర్చిపోయాను. ఓకే, త్వరగా ఆత్రం అనమాట, అది రన్ చేస్తున్నా చూద్దామని. సో ఓకే, ఐల్ రన్ ఇట్ వన్స్ అగైన్. మనం వాల్యూస్ ఇచ్చేసాం కదా, సేవ్ కూడా అయిపోయింది. ఓకే, నౌ విల్ రన్ ఇట్. సో ఒక రాకెట్ ని లాంచ్ చేయాలంటే పాపం వాళ్ళు ఎన్ని కష్టపడతారో. మనం చూడండి, ఒక సినారీ రన్ చేయడానికి ఎన్ని చేస్తున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఓకే ఓకే, వెయిట్ చేయండి, ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. బాగా వెళ్ళింది నోటిఫికేషన్ పాపప్ ఉందండి. రికవరీ సినారియోస్కి అయితే వెళ్ళింది. మోర్ దెన్ వన్ ట్యాబ్ మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్. మనం ఇంకొక దాంట్లో ఓపెన్ చేసి ఉంచాం కదా.
అండ్ ఓకే ఓకే ఫైన్ ఫైన్ రికవరీ సిగ్నల్స్కి అయితే వెళ్ళిందిలేండి. ఓకే రన్ ఇంకోసారి రన్ చేద్దాం. లెట్ us రన్ వన్స్ అగైన్. ఇంకోసారి రన్ చేద్దాం. చూడండి రికవరీ సిగ్నల్స్కి వెళ్ళి అది క్లిక్ చేసుకుంది. లెటర్ క్లిక్ చేసింది చూసారా? Yes, sir. ఎస్ సార్. చూసాను. అయ్యో. అది క్లిక్ చేసింది. మరి మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. నో ట్యాబ్ మ్యాచింగ్ ట్యాబ్ వాస్ ఫౌండ్. ఓకే సో ట్యాబ్ ఏదైనా వేరేగా ఉందా ప్రాపర్టీస్లో? అక్కడ బ్యూటీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నట్టుంది సార్. ఆన్లైన్ షాపింగ్. ఓకే సో దీన్ని మనం ఇంత పెద్ద వద్దులేండి, సింపుల్ గా స్టార్ట్ చేద్దాము. ఎస్ సార్. Yes, sir. సో లెటర్స్ రన్. సో ఇలా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, మీరు అనాలిసిస్ చేసుకొని చేయగలగాలి. సో ఏది మనం ఫస్ట్ టైం చేయగానే వర్క్ అవ్వదు, ప్రాబ్లం వస్తుంటుంది. ఇప్పుడు మనకి పాపపు రాదు, ప్రాబ్లం తర్వాత సంగతి. Yes, sir. Yes. ఇంతసేపు కాపాడుకున్నాం సార్. ఇంకా రాదు పాప, అది ఎప్పుడు ఇంకా దాని ఇష్టం. సార్ ఒకసారి బ్రౌజర్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి సార్, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్లోజ్ చేసి ఓపెన్ చేసినా ఏమోనండి, రావచ్చు, చెప్పలేము. అందుకే నేను ఈ సినారియోస్ తీసుకున్నాను. హెడేక్ ఇది రికవరీ సినారియోస్. చాలా అనుకున్నప్పుడు రావు, వద్దన్నప్పుడు వస్తాయి ప్రాబ్లమ్స్. తగ్గేదే లేదంట, రావట్లేదు అది. ఇది సార్ ఇది ప్రొడక్షన్ సైట్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా సార్? ప్రొడక్షన్ దానికి సంబంధం ఏముంది పాప రాదానికి? ఇందాక వచ్చింది కదా పాప పని దేంట్లైనా ఒకలాగే బిహేవ్ చేస్తుంది, ఇంటర్మీడియట్ గా బిహేవ్ చేస్తుంది. అది ప్రీపాడ్ అయినా ప్రొడక్షన్ అయినా డెవలప్మెంట్. పాప రావట్లేదు సార్ ఒక్కసారి క్రోమ్ లో ట్రై చేయండి సార్. క్రోమ్ లో చేద్దామంటారా? అవును సార్. అంటే ఇందాక మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ ఓపెన్ చేస్తే అందులో కూడా పాపప్ వచ్చింది కదా సార్, మనం క్రోమ్ ఓపెన్ చేయలేదు కదా, ఒకసారి ఓపెన్ చేస్తే పాపప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అవునండి, కరెక్ట్గా చెప్పింది. చూద్దాం ఒకసారి ఆగండి. One second. క్రోమ్ లో కూడా రావట్లేదు.
ఓకే. సో, మళ్ళీ అది ఈసారి వచ్చినప్పుడు చూసుకోవాల్సిందే మనం. సరే రాకపోతే సినారియో చూడండి. రాకపోతే గూడా మనది వర్క్ అవుతది. వచ్చినా గూడా వర్క్ అవుతది మనకి. మన టెస్ట్ కేస్ ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి. సో, అది వచ్చినా వర్క్ అవుద్ది. మనం రేపు రన్ చేసి చూద్దాం. రేపు మళ్ళీ వస్తది ఖచ్చితంగా. ఎందుకంటే మేబీ రేపు రావచ్చు. అంటే మేబీ రోజులో ఒకసారి రావాలని అలా ఏమన్నా రూల్ ఉందేమో. సో, రేపొకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం ఆ సినారియోని. ప్రెజెంట్ ఇప్పుడు రాకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. రెడ్ బస్ చూద్దామా సార్? రెడ్ బస్ లో కూడా వస్తాయి ఎక్కువ. రెడ్ బస్ వస్తాయా? రెడ్ బస్ మరి అది సెక్యూరిటీ ఉందా లేదా? ఫైన్ అండి. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం దీనికి స్టిక్ అవుదాము. సో, ఇది రావట్లేదు. ఫైన్. సో, రాకపోయినా రేపు వస్తది నాకు తెలిసి. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్. సో, విల్ ట్రై దట్ టైమ్. బట్ ఇప్పుడు రాకపోతే సినారియో చూద్దాం. వచ్చినప్పుడు కూడా మనం చూసాము. రికవరీ సినారియోలోకి వెళ్ళింది. కానీ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఇక్కడ రికవరీ సినారియోకెళ్ళి తీసుకుంది చూడండి. మీరు ఇక్కడి వరకు తీసుకోండి. ఇది క్లిక్ చేసిందా లేదా పక్కన పెట్టేసేయండి. ఇది ఎందుకు క్లిక్ చేయలేదంటే మనకక్కడ ట్యాబ్ ప్రాబ్లమ్ వచ్చింది. అంటే మనం ఫుల్ నేమ్ ఇచ్చేసాం. అలా కాకుండా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాక వర్క్ అవుతది. సో, అందుకని అది క్లిక్ అవ్వలేదు. సో, అది పక్కన పెట్టేస్తే మీరు ఈ విషయాన్ని ఒకటి పక్కన పెట్టేస్తే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యూటీ షాంపూ దానికి కనిపించలేదు. అప్పుడు ఏం చేసింది? ఎందుకు కనిపించలేదు? దానికి పాపప్ అడ్డం ఉంది. అవునా కదండి! ఇక్కడ పాపప్ అడ్డం ఉంది కాబట్టి దానికి ఇది కనిపించలేదు. అప్పుడు ఏం చేసింది? రికవరీ సినారియోస్‌కి వెళ్ళింది. చూడండి రికవరీ సినారియోస్‌కి వెళ్ళి రికవరీ సినారియోస్‌లో అది ఓకే లేటర్‌ని క్లిక్ చేసుకుంది. రికవరీ సినారియో హెల్ప్ తీసుకుంది. తీసుకొని మనం రిట్రై లెవెల్ టెస్ట్ స్టెప్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఆ స్టెప్ దగ్గరికి వచ్చింది. ఆ స్టెప్ దగ్గరికి వచ్చి ఆ స్టెప్‌ని ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాబ్లమ్ అయింది అది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఆ స్టెప్‌కి వచ్చింది చూసారా? ఇలా రికవరీ సినారియోస్ వర్క్ అవుతుంది. ఓకే. సో, ఎలా వర్క్ అవుతుందో ఫ్లో అయితే అర్థమవుతుందా మీకు? మీకు ఎప్పుడైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా రికవరీ సినారియోస్‌కి వెళ్తుంది బ్రౌజర్. వెళ్ళి ఆ హెల్ప్ తీసుకుంటుంది. తీసుకొని మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లమ్ వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసి అది ఎగ్జిక్యూట్ చేసేసుకుంటుంది. ఎందుకంటే టెస్ట్ స్టెప్ ఇచ్చాం మనం. రిట్రై లెవెల్ అంటే ఆ స్టెప్ నుంచే రిట్రై చేసుకో అని చెప్తున్నాం. సో, మళ్ళీ ఆ స్టెప్‌కి వచ్చేస్తది. ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందో ఆ స్టెప్‌కి వచ్చేస్తది. ఇది చేయాలంటే దానికి పాపప్ అడ్డం ఉంది. సార్ సార్ యాహ్! చెప్పండి. సార్ దిస్ ఇస్ నీరజ. సార్ యాక్చువల్‌గా మీరు చెప్పారు కదా సార్ బ్రౌజర్ పాపప్స్ డిఫరెంట్, అప్లికేషన్ పాపప్స్ డిఫరెంట్ అని. ఇప్పుడు మింత్రాలో ఐ థింక్ అది బ్రౌజర్ పాపప్ సార్. మీరు ఫస్ట్ ఫైర్‌ఫాక్స్‌లోని సెర్చ్ క్లిక్ చేసినప్పుడు ఒక బ్రౌజర్ పాపప్ పాపప్ వచ్చింది సార్. కాదు. అది బ్రౌజర్ పాపప్ కాదు అది. ఇప్పుడు మనం ఓకే చేసేది సార్. బ్రౌజర్ పాపప్ కాదు అది. ఓకే కంప్లీట్‌లీ సార్. అప్లికేషన్ పాపప్. ఓకే సార్. నోటిఫికేషన్స్ అడుగుతుంది కదా! నోటిఫికేషన్ అనేది బ్రౌజర్ అడగదు. అప్లికేషన్స్ ఓకే అడుగుతుంది. సార్. మింత్రా సైట్. మింత్రా ఓకే. సైట్ ఓకే. ఓకే సార్. సో, పాపప్స్ ఏయన్నా సరే ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. సో, చెప్పలేము అది పాపప్స్ అనేది ప్రతిసారి వస్తాయని. ఇప్పుడు చూడండి మనం ఎన్ని సార్లు ఓపెన్ చేసినా రావట్లేదు. ఇందాక మాత్రం వచ్చింది. ఒకసారి వస్తది. ఒకసారి రావు. సో, అందుకనే అలాంటి పాపప్స్‌ని డైరెక్ట్‌గా స్టెప్‌లో పెట్టకూడదు మనం. దాన్ని రికవరీ సినారియోస్ పెడితే అవసరమైతే యూజ్ చేసుకుంటుంది. యాహ్! ఇప్పుడు చూడండి మీరు ఇది క్లిక్ చేయడం ఒక్కటి పక్కన పెట్టేస్తే, ఇది పక్కన పెట్టండి. ఇది ఎందుకు క్లిక్ చేయలేదనేది మనకి అది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చుంటే క్లిక్ చేసుండేది. మనం అది ఇవ్వలేదు కాబట్టి క్లిక్ చేయలేదు. ఇది ఒక్కటి పక్కన పెట్టేస్తే వచ్చింది చూసారా ఇక్కడికి అది ఇంపార్టెంట్. మీకు ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు రికవరీ సినారియోకెళ్ళి రికవరీ సినారియో హెల్ప్ తీసుకొని మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లమ్ వచ్చిందో అక్కడికొచ్చేసి దీన్ని చేసుకుంది. ఎక్కడైతే ప్రాబ్లమ్ వచ్చిందో అక్కడికొచ్చేసి దీన్ని హెల్ప్ తీసుకొని వెంటనే మీ ఎగ్జిక్యూషన్‌ని కంటిన్యూ చేసుకుంటుంది. సో, ఇప్పుడు పాపప్ లేదు. నేను ఇప్పుడు రన్ చేశాననుకోండి చూడండి ఎలా అవుతుందో. ఇప్పుడు పాపప్ అక్కడ లేదు. సో, ఇప్పుడు చూడండి అసలు రికవరీ సినారియోస్ కూడా ఎళ్ళదు. సింపుల్‌గా ఎళ్ళేసి బ్యూటీకెళ్ళి షాంపూ క్లిక్ చేసేస్తది చూడండి. సో, రికవరీ సినారియోస్ ఎందుకు ఇప్పుడు చూడండి పాపప్ లేనప్పుడు ఎలా వర్క్ అవుతుందో. పాపప్ లేనప్పుడు సింపుల్‌గా వెళ్ళేసి బ్యూటీకెళ్ళి బ్యూటీకెళ్ళి షాంపూ క్లిక్ చేసేస్తది. మళ్ళీ 2 ప్రాసెస్ ఉన్నాయా? ఇంకో బ్యూటీ ఉంది సార్. బ్యూటీ వల్ల కదా ప్రాబ్లమ్ వచ్చింది. నేను 2 బ్రౌజర్స్ ఓపెన్ చేస్తున్నాను కదా!
ఇప్పుడు చూడండి, అది అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు దానికి. ఈరోజు ట్యూస్డేనే కదండి, వెన్స్డే కాదు కదా. ట్యూస్డే సార్ ఈరోజు. ఏంటది స్కానింగ్ లో ప్రాబ్లం వచ్చింది? ఏంటి స్కానింగ్ లో ప్రాబ్లం వచ్చింది? సార్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి సార్. సో బ్యూటీ ఎరా రికగ్నైజ్ చేసుకోవట్లేదు, అది ప్రాబ్లం వచ్చింది. క్లోజ్ చేసి ఓపెన్ చేసినా కూడా ఏం ప్రాపర్టీస్ ఏం చేంజ్ అవ్వవు. సో అది ఇష్యూ కాదు. ఓకే ఫైన్. హవెవర్ ఈ సినారీ ఎందుకు మనకు సెట్ కావట్లేదు, మనం ఎందుకు చేసినా ఈ యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ మీకైతే కాన్సెప్ట్ అయితే అర్థం ఏంటుంది, రికవరీ సినారీ ఎలా వర్క్ అవుతుంది. సో సార్ ఒకసారి మాన్యువల్ గా ఓపెన్ చేసి బ్యూటీ స్టెప్ ఒకటి రన్ చేయండి సార్. బ్యూటీ స్టెప్ వర్క్ అవ్వట్లేదు అండి. బ్యూటీ స్టెప్ మాన్యువల్ గా సింగిల్ గా వర్క్ చేసినా కూడా రావద్దు అది, ఎందుకంటే అది స్కానింగ్ లో ఏదో ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే మనం 2 ట్యాబ్స్ ఓపెన్ చేసుకోవడం వల్ల అది ప్రాబ్లం వచ్చింది. సో 2 ట్యాబ్స్ నేను ఓపెన్ చేసుకొని ఉన్నాను కదా, సో దానివల్ల ఇష్యూ క్రియేట్ అయింది స్కానింగ్ లో. అది ఎందుకంటే హెడర్ కూడా దానికి యూనిక్ చేయాల్సి వచ్చింది, ఈవెన్ పేరెంట్ కూడా యూనిక్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఓకే హవెవర్ ఏదేమైనా మనం దీని గురించి వరీ అవ్వలేదు, వేరే సినారియో తీసుకుందాం. మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సింప్లీ క్లోజ్ దిస్. మనం డెమో వెబ్ షాపే బెటర్. ఓకే, సో డెమో వెబ్ షాప్ లో ఒక సినారియో తీసుకుందాం. నేను ఐఈ బ్రౌజర్ తీసుకుంటాను దీనికి. సో ఐఈ బ్రౌజర్ ఒకదానికి బ్రాండ్ అంబాసిడర్. దేనికి చెప్పండి? పాపప్స్ కి ఈ బ్రౌజర్ అనేది బ్రాండ్ అంబాసిడర్. మామూలుగా దీంట్లో వచ్చిన పాపప్స్, బ్రౌజర్ పాపప్స్ కానీ దేనైనా దీంట్లో ఎక్కువ వస్తుంటాయి. సో ఒక్కొక్కసారి కొత్త ట్యాబ్స్ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి సార్. పోతా ఉంటే ఇది వర్స్ట్ బ్రౌజర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ చాలా వర్స్ట్ గా ఉంటుంది ఐఈ బ్రౌజర్. ఎందుకు తెలియదు, అది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఎందుకు అంత వర్స్ట్ గా మెయింటైన్ చేస్తారో తెలియదు. బ్రౌజర్ మాత్రం చాలా ఇరిటేటింగ్. సో ఓకే ఎనీహౌ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పాపప్ అనేది నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఇలా పాపప్ వచ్చింది చూడండి. ఇలా పాపప్ వచ్చినప్పుడు మనం ఇంకే ఆపరేషన్ చేయలేము. చూడండి, నేను ఏం క్లిక్ చేయాలన్నా క్లిక్ చేయనట్లేదు ఈ పాపప్ని యాక్షన్ తీసుకునేంత వరకు. ఈ పాపప్ని ఎలా వచ్చిందంటే, నేను సెర్చ్ ఏమి ఎంటర్ చేయకుండా సెర్చ్ బటన్ చేశాను, పాపప్ వచ్చింది. సో ఈ పాపప్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలంటే లాగిన్ అవ్వలేను, రిజిస్టర్ అవ్వాలంటే రిజిస్టర్ అవ్వలేను, షాపింగ్ కార్ట్ క్లిక్ చేయాలంటే చేయలేను. ఏ చేయాలా ఇది అడ్డం వస్తుంది. ఓకే, ఇది అడ్డం వస్తుంది. దీనికి యాక్షన్ ఓకే అని క్లిక్ చేస్తేనే నేను వెళ్ళగలను. ఓకే, సో ఇది ఐఈలోనే తీసుకోండి. ఇది క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్లో కానీ తీసుకోకండి. పాపప్ కరెక్ట్గా వచ్చేది ఐఈలోనే. ఓకే, ఎందుకంటే ఇది బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి. సో మీరు ఇది ఐఈలోనే ప్రాక్టీస్ చేయండి, ఈ సినారియో మాత్రం. నేను ఇంకొక సినారియో కూడా చెప్తాను, సో దాన్ని మీరు దేంట్లో చేసుకోవచ్చు, కానీ ఈ సినారియో మాత్రం మీరు ఐఈలోనే చేయాలి. ఎందుకంటే పాపప్ ఐఈలోనే ఇలా వస్తుంది. పాపప్ ఇది ఐఈలోనే స్కాన్ అవుతుంది. ఓకే, ఇది మనం ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నాం, ఇదేమి అప్లికేషన్ ఫ్లోలో లేదు. ఈ పాపప్ని నేను ఇంటెన్షనల్గా తెప్పించి యూజ్ చేసుకుంటున్నాను. అంటే పాపప్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తుంది అని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది రికవరీ సినారియో కాన్సెప్ట్. బట్ స్టిల్ ప్రాక్టికల్గా ఒకటి చూపిద్దామని. ఓకే, సో సినారియో మనం క్రియేట్ చేయడం రికవరీ సినారియో కష్టం, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం ఈజీ. సో వీళ్ళేంటి డెమో రేపు అయితే ఈరోజే జాయిన్ అయిపోతున్నారు. నాకు అందుకే ఈరోజు గురువారం, బుధవారం, మంగళవారం అన్నట్టు వచ్చింది. డేట్ కూడా చూసుకోవట్లేదు. సో ఇప్పుడు చూడండి, సెర్చ్ క్లిక్ చేస్తున్నాను. సో సెర్చ్ క్లిక్ చేశాక మీకు ఈ పాపప్ వచ్చింది చూడండి. పాపప్ని నేను ఎలా హ్యాండిల్ చేయాల్సి, నేనేం చేస్తున్నాను అంటే లాగిన్ చేయాలనుకుంటున్నా.
లాగిన్ చేసే ముందు నేను ఏం చేస్తుంటే ఒక పాపప్ తెప్పిస్తా. ఇది క్లిక్ చేసి పాపప్ తెప్పిస్తా. అంటే పాపప్ వస్తది. పాపప్ వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను పాపప్ తెప్పించిన తర్వాత నేను లాగిన్ అవ్వాలి. సో, అవ్వగలనా లేదా ఒకసారి చూద్దాం. ఒకసారి నేను మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తా. ఏంటి ఈరోజు అసలు రికవరీస్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫైన్, అయినా మనం వదలంగా. సో ఈ పాపప్ వచ్చింది కదా, ఈ పాపప్ని నేను తెప్పిస్తున్నాను ఇంటెన్షనల్గా. తెప్పించి దాని తర్వాత లాగిన్ అయ్యి మన యూజర్ లాగిన్ టెస్ట్ కేసులో సింపుల్గా ఈ పాపప్ని నేను యాడ్ చేస్తాను. ఎలా అవుతుందో చూద్దాం. సో రికవరీ సినారీ ఇంకోటి తీసుకుందాం. సో మీకైతే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, రికవరీ సినారీ అర్థమైందా? చెప్పరు. అర్థమైంది సార్. అది అవసరం ఉంది, ఎవరో చెప్తారులే. ఓకే ఫైన్. సో మన యూజర్ లాగిన్ స్టెప్స్ తీసుకుందాం. సో యూజర్ లాగిన్ స్టెప్స్ నేను తీసుకుంటున్నాను దీంట్లో. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు రికవరీ సినారీస్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ దాన్ని స్కాన్ చేసుకున్నాం అండి. ఆ సెర్చ్ని మనకు కావాల్సింది ఇక్కడ 2 స్కాన్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి సెర్చ్ బటన్ స్కాన్ చేసుకుంటాను క్విక్గా. ఒక 15 minutesలో ఇది చేసేసి ఇంకో సినారీ కూడా చేద్దాం. మనం కొంచెం 8:30 అనుకున్నాం కదా, 8:30 దాకా కొంచెం వెయిట్ చేయండి ఈరోజు. రేపు కొంచెం మనం ఎర్లీగా క్లాస్ ఇది హాఫ్ అన్ అవర్కి రేపు కంపల్సరీ చేసుకొని కొంచెం ఎర్లీగా క్లోజ్ చేద్దాం రేపు క్లాస్. సో బికాస్ రేపు డెమో ఉంది, కొంచెం నాకు ఒక 15 minutes టైం కావాల్సి వస్తుంది. రేపు ఒక 7:40కి అలాగే క్లోజ్ చేసేద్దాం క్లాస్. ఓకే సార్. ఓకే, ఈ సెర్చ్ నేను ఓకే చేస్తాను. చూడండి, సెర్చ్ కూడా నేను ఓకే చేస్తాను. సో సెర్చ్ బటన్ నేను స్కాన్ చేశాను జస్ట్. ఓకే, స్కాన్ చేశాను. సో అండ్ ఇంకా మనం స్కాన్ చేసుకోవాల్సినవి ఇది కూడా స్కాన్ చేశాను. ఇక్కడ ఓకే చేద్దాం పాపప్లో. పాపప్ ఓకే అని పెట్టేశాను. నేను ఫినిష్. ఓకే, సో మనకు కావాల్సినవి మనం యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇవి తీసుకెళ్ళేసి మనం స్టెప్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు ఈ సినారియో చాలా ఫాస్ట్గా అర్థమైపోతుంది, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ ఆల్రెడీ అర్థమైపోయింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇలా రన్ చేస్తే వర్క్ అవుద్దా అవుదా అండి? ఈ సీక్వెన్స్ లో అవుతుందా? అంటే సెర్చ్ ఫస్ట్. ఓకే, ఇప్పుడండి అవ్వదు సార్. పాపప్ లేకుండా ఎలా సెర్చ్ లేకుండా పాపప్ రాదు కదా. సెర్చ్ అంటే పాపప్ ని మనం ఒకసారి వస్తే ఒకసారి రావు కదా. అంటే పాపప్ అనేది ఇక్కడ మనం ఇంటర్వ్యూ తెప్పిస్తున్నాం. అప్పుడు పాపప్ కూడా డిసేబుల్ చేయాలి సార్. డిసేబుల్ చేయడం కాదు ఇక్కడ మ్యాటర్. నేను చెప్పేది ఇట్లా అన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ లో డిసేబుల్ కాదు, పాపప్ నేను ఎలా చెప్పాలి మీకు అంటే పాపప్ అనేది ఒకసారి వస్తుంది ఒకసారి రాదు, ఆ కాన్సెప్ట్ చెప్తున్నాను నేను ఇక్కడ. దీన్ని ఎలా కంటిన్యూ చేయాలో కాదు. సో పాపప్ అనేది పాపప్ అనేది అప్పుడు ఇది పాపప్ అనేది ఎక్కడ పెట్టాలండి? రికవరీ పాయింట్ గురించి నేను చెప్తాను. సో దీన్ని తీసుకెళ్ళి మనం రికవరీ సినారీలో పెట్టామనుకోండి, పాపప్ రానిండి రాకపోతే వర్క్ అవుతుంది, అవునా కదా? దాని సొల్యూషన్ అది కదా. డిజేబుల్ చేయడం కాదు సొల్యూషన్. సొల్యూషన్ ఏంటి? దీన్ని తీసుకెళ్ళేసి రికవరీ సినారీలో పెట్టామనుకోండి,
పాపప్ రానిండి, రాకపోనిండి, ఇది హ్యాండిల్ చేసుకుంటుంది. సో చూడండి, పాపప్ వచ్చినా రాకపోయినా వర్క్ అవ్వాలి. సో ఈ స్టెప్ అనేది మనం పాపప్ రానికి మనం అడిషనల్గా పెట్టాం, పాపప్ రానివ్వదని. సో పాపప్ రాకపోయినా అది వర్క్ అవ్వాలి. సో పాపం వచ్చినా వర్క్ అవ్వాలి, పాపం రాకపోయినా వర్క్ అవ్వాలి. సో అది ఎలా చేయాలో చూద్దాం. నేను దీన్ని మళ్ళీ ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాపప్ తెప్పిస్తున్నాను. పాపప్ తెప్పించి ఒకసారి చేద్దాం, పాపప్ తెప్పికుండా ఒకసారి చేద్దాం. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. 2 సినారీలో వర్క్ అవ్వాలి. సో ఇప్పుడు నేను రికవరీ సినారీస్ ఎలా క్రియేట్ చేయాలండి? Right click, Right click on it. ellipses, Click on ellipse. recovery, Create recovery scenario collection. Then right click, click on recovery scenarios. Then Press symbol. create recovery scenario. scenario. వెరీ గుడ్. ఓకే, సో ఏది పెట్టారండి రికవరీ సినారీలో? Pop-up. Pop-up. పాపప్ ఓకే. సో పాపప్ ఓకే ఒకటే కాకుండా నేను ఇంకొక స్టెప్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఏ స్టెప్ పెట్టచ్చు అంటారు? సార్ సేవ్ వస్తుంది కదా సార్ లాగిన్ అయిన తర్వాత. search button, సెర్చ్ బటన్ కూడా Save. పెట్టేస్తున్నారు. ఏ సేవ్ అండి? సేవ్ అంటున్నారు ఏందో? ఎక్కడ సేవ్ వస్తుంది? లేదు సార్, నేను లాగిన్ అయిన తర్వాత క్రెడెన్షియల్స్ ఇస్తాం కదా అక్కడ అనుకున్నాను సార్. పాపప్ అక్కడ ఈ సెర్చ్ క్లిక్ చేసినప్పుడు వచ్చేది. సో ఇప్పుడు చూడండి, నేను లాగిన్ కూడా తీసుకెళ్ళి అక్కడే పెట్టాలనుకుంటున్నా. లాగిన్ లింక్ కూడా ఎందుకు చెప్పండి? ఈ పాపప్ ఉన్నా కూడా టోస్కాకి లాగిన్ కనిపిస్తుంది కాబట్టి వెళ్ళి క్లిక్ చేస్తుంది, వర్క్ అవ్వదు కానీ క్లిక్ చేస్తుంది. అవునా కదా? ఎస్ సార్. చూడండి, ఈ పాపప్ ఉంది అయినా కూడా టోస్కా వెళ్ళి క్లిక్ చేస్తుంది. చూడండి, ఇది రన్ చేస్తే క్లిక్ చేసినట్టు ఫీల్ అవుతుంది. అది క్లిక్ చేస్తుంది, దానికి సంబంధం లేదు పాపప్ ఉందో లేదో. మీరు అక్కడ క్లిక్ చేయమన్నారు, నేను క్లిక్ చేస్తుంది సార్, పాస్ అని చూపిస్తుంది. అది సక్సెస్ఫుల్ గా సౌండ్ వచ్చింది. అది ఎందుకు క్లిక్ చేస్తున్నాను నన్ను ఓకే చేయకుండా పాపప్ కూడా సౌండ్ చేసింది. చూడండి, చూడకుండా మీరు ఎట్లా క్లిక్ చేస్తావు అనేది ఒప్పుకోవట్లేదు. ఓకే, ఫస్ట్ నాకేంటి అని చెప్తుంది. ఫస్ట్ నా సంగతి చూడండి, దాని మీరు ఏదైనా క్లిక్ చేసుకొని చెప్తుంది. కానీ టోస్కా నాకు సంబంధం లేదు, నాకు కనిపిస్తుంది, నేను క్లిక్ చేస్తుంది. అవును కదా? చూడండి, నాకు కనిపిస్తుంది, నువ్వు పాపప్ ఉంటే నాకెందుకు, నాకు అది లాగిన్ ఉంది, నేను క్లిక్ చేస్తాను, టోస్కా వెళ్ళిపోతుంది. అది రోబో కదా, చేస్తుంది. ఇది మాత్రం సౌండ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? అందుకే నేను తీసుకెళ్ళి దీన్ని కూడా ఆడ పెట్టేశాను. ఓకే, సో దీన్ని కూడా వెళ్ళి నేను అక్కడ పెట్టేసాను. నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఏం చేస్తుంది? టోస్కా లాగిన్ క్లిక్ చేసేసాను, ఏంది నా డ్యూటీ అయిపోయింది కదా అనుకుంటుంది. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ పాపప్ ఓకేతో పాటు లాగిన్ ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను రికవరీలో. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ప్రాబ్లం చేస్తుంది, యూజర్ క్రెడెన్షియల్స్ కనిపించవు. దానికి సెర్చ్ బటన్ క్లిక్ చేశాక పాపప్ యూజర్ క్రెడెన్షియల్స్ కోసం వెయిట్ చేస్తుంటది. యూజర్ క్రెడెన్షియల్స్ ఎప్పుడు కనిపిస్తాయి? లాగిన్ ని క్లిక్ చేశాక కనిపిస్తాయి. అవునా కదండి? సార్ కనిపిస్తాయి. సో లాగిన్ లింక్ ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ 2 స్టెప్స్ మిస్ అవుతుంది. ఫస్ట్ పాపప్ ఉంటుంది, ఓకే చేసుకోవాలి, తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి కదండి. సో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, లాగిన్ లింక్ ఇక్కడ కూడా ఒకటి పెడతాను, అక్కడ ఒకటి పెడతాను, అండ్ ఇక్కడ కూడా ఒకటి పెడతాను. చూడండి, లాగిన్ లింక్ అనేది ఇక్కడ కూడా ఒకటి ఉంచుతాను. సో ఇప్పుడు లాగిన్ లింక్ ఇది క్లిక్ చేస్తుంది, చేసాను ఫీల్ అవుతుంది, చేసుకోనండి, కానీ క్రెడెన్షియల్స్ కనిపించవు. ఓకే, క్రెడెన్షియల్స్ కనిపించవు. సో ఎందుకని? అది క్లిక్ అవ్వదు కాబట్టి. అప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళి పాపప్ ఓకే చేసుకొని మళ్ళీ ఇక్కడ క్రెడెన్షియల్స్ దగ్గరికి వచ్చేసి ఎంటర్ చేసి వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ పాపప్ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ పాపప్ రాలేదు, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు చెప్పండి సీక్వెన్స్. సింపుల్ గా వెళ్ళిపోతుంది, లాగిన్ లింక్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోతుంది సార్. క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి వెళ్ళిపోతుంది కదా. అసలు ప్రాబ్లమే రాలేదు సార్. అసలు ఇంకా ప్రాబ్లం ఏమైనా వస్తుందండి? టెస్ట్ కేసుకి రికవరీ సినారీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇలా అదే మీకు మళ్ళీ పాపప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్టు ఫీల్ అవుతుంది, అండ్ ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లాగిన్ అయ్యి క్రెడెన్షియల్స్ మళ్ళీ క్రెడెన్షియల్స్ అర్థమైందండి సినారియో? ఎస్ సార్.
ఒకసారి రన్ చేద్దాం. ఒకసారి ఫస్ట్ ఏంటి, 3 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? Coverage, dialogue failure, and Dialogue settings failure. retry level, మనం ఎక్కడ ఇచ్చాం? ప్రాజెక్ట్ లెవెల్ ఇచ్చాం కదా. ప్రాజెక్ట్ లెవెల్ ఇచ్చాం కాబట్టి ఇది ఉంది. project level, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్, retry level, retry level, Retry level. test case level. టెస్ట్ కేసు ఇవ్వాలా? test step, test step, సో వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? execution Running section, సో తీసుకెళ్ళి ఎగ్జిక్యూషన్ సెక్షన్ లో పెట్టేద్దాం. yes. సో ఎగ్జిక్యూషన్ సెక్షన్ లో నేమ్ ఇచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు పాప వస్తుంది, వచ్చినప్పుడు ఎలా వరకు వద్దో సార్ చూడండి. సో నేను ఐలో రన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలండి? Browser name, బ్రౌజర్ టీసీపీ పారామీటర్ యాడ్ చేసుకొని బ్రౌజర్ browser name, క్రోమ్ internet I- explorer and internet explorer. ఓకే, done it. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి మనకి పాప కోసం మనం సెర్చ్ ని క్లిక్ చేస్తున్నాం కదా. సో చూడండి, లాగిన్ క్లిక్ చేసింది. తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ రావు. అప్పుడు ఏం చేస్తుంది? రికవరీ సినాస్కి వెళ్తుంది. వెళ్ళి ఫస్ట్ చేసుకొని మళ్ళీ లాగిన్ క్లిక్ చేసుకొని, అంత అవ్వలేదా? ఓకే, చూద్దాం. ఏంటి అసలు ఇది ఎంత ఇరిటేట్ చేస్తుంది ఈరోజు? స్క్రాచ్ బుక్ లో రన్ చేశారు సార్ మీరు. ఓకే, Execution la. ఫ్రాష్ బుక్ లో రన్ సెక్షన్ లో రన్ చేస్తానా? ఓకే, అది విషయం. ఓకే, వెరీ గుడ్. నేను చూడలేదు అది ఎక్కడ రన్ చేశాను. ఓకే, ఐ విల్ రన్ ఇట్ వన్ సెకండ్ ఫ్రమ్ హియర్ అండి. ఇక్కడి నుంచి రన్ చేస్తాను చూడండి. అది స్క్రాచ్ బుక్ లో వర్క్ అవ్వదు, రికవరీ సినారియోస్. సో ఇప్పుడు చూడండి, సో సెర్చ్ క్లిక్ చేస్తుంది. పాప వచ్చింది, లాగిన్ క్లిక్ చేస్తుంది. క్రెడెన్షియల్స్ కనిపించవు, అందుకని ఇప్పుడు రికవరీ సినారియోస్కి వెళ్తుంది చూడండి. రికవరీ సినారియోస్కి వెళ్ళి పాపని ఓకే చేసుకుని లాగిన్ క్లిక్ చేస్తుంది. బాబు ఓకే చేసుకుంది, లాగిన్ క్లిక్ చేసుకుంది. లాగిన్ అయింది, మా సక్సెస్ఫుల్ వర్క్ అయింది సార్. ఓకే, సో సక్సెస్ఫుల్ రికవరీ సినారియోస్ వర్క్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. అంతే అండి, చూడండి. సో యూజర్ క్రెడెన్షియల్స్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేసిందండి టోస్కా. యూజర్ క్రెడెన్షియల్స్ కనిపించలా, ఎందుకంటే అది లాగిన్ క్లిక్ చేసాను కలగనండి. అంటే కనిపించింది, అని క్లిక్ చేసేసింది, కానీ నిజంగా అది క్లిక్ చేయలేదు. అండ్ పాపప్ ఉంటే అది క్లిక్ చేయలేదు. ఎట్ ఎనీ కాస్ట్ పాపప్ ఉంటే అది క్లిక్ చేయలేదు. కానీ టోస్కా రోబో కాబట్టి క్లిక్ చేసాను ఫీల్ అయింది. సో అప్పుడు ఏం చేసింది? క్రెడెన్షియల్స్ రాలేదు. అప్పుడు ఏమైంది? రికవరీ సినారియోస్కి వెళ్ళింది. ఎప్పుడన్నా టోస్కా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తుంది? వెంటనే రికవరీ సినారియోస్కి వెళ్తుంది. సో రికవరీ సినారియోస్కి వెళ్ళింది, వెళ్ళి ఆ పాపప్ ఓకే చేసుకుంది. లాగిన్ లింక్ క్లిక్ చేసింది. ఓకే, లాగిన్ లింక్ క్లిక్ చేసి నెక్స్ట్ యూజర్ క్రెడెన్షియల్స్లోకి వచ్చేసి ఎంటర్ చేసుకుంది. మీ దగ్గరేనా సార్ డిస్టర్బెన్స్ అవి? నా దగ్గరే అండి, ఒక నిమిషం. గుజు గుజు డిస్టర్బెన్స్ నా దగ్గర కాదు, బెల్ మోగింది మాత్రం నాదే. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి, యూజర్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసుకుంది. నెక్స్ట్ టీ బాక్స్ వెయిట్ చేసింది, లాగౌట్ చేసింది, బ్రౌజర్ క్లోజ్ చేసుకుంది. సో ఇలా వర్క్ అవుతుంది చూడండి. రికవరీ సినారియోస్ అనేది మనకి ఇక్కడ క్రెడెన్షియల్స్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు రికవరీ సినారియోస్ హెల్ప్ తీసుకుంది. ఈ ప్లేస్లో రికవరీ సినారియోస్ హెల్ప్ తీసుకొని
మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేసిందో అక్కడికి వచ్చేసింది. రిట్రై లెవెల్ స్టెప్ ఇచ్చాం కాబట్టి అక్కడికి వచ్చేసి ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసుకుంది. ఇలా పాపప్ వచ్చినప్పుడు పాపప్ని మనం హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది రికవరీ సినారియోస్ యూస్ చేసుకొని. ఎందుకంటే పాపప్ ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. సో మీరు డైరెక్ట్గా స్టెప్లో పెట్టేశారంటే, టెస్ట్ కేస్ స్టెప్లో పెట్టేశారంటే రానప్పుడు టెస్ట్ కేస్ ఫెయిల్ అయిపోద్ది. అందుకని మీరు అది రికవరీ సినారియోసే యూస్ చేయాలి. పాపప్స్ని హ్యాండిల్ చేయాలంటే రికవరీ సినారియోసే యూస్ చేయాలి. ఒక్క నిమిషం ఆగండి. సో ఇలా రికవరీ సినారియోస్ వర్క్ అవుతాయండి. అర్థమైందా మీకు ఆల్ ఆఫ్ యూ? సో ఇన్ కేస్ నేను ఇప్పుడు ఇది డిజేబుల్ చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు పాపప్ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు డిజేబుల్ చేస్తాను అంటే పాపప్ రాదు. సో ఇప్పుడు రన్ చేస్తే వర్క్ అవుతుందంటారా అవదంటారండి? వర్క్ అవుతుంది సార్. అవుతుంది. పాపప్ రాకపోయినా కూడా ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా, మన టెస్ట్ కేస్ కరెక్ట్గా ఉంది కదా. సార్ పాపప్ రాకపోయినా కూడా వర్క్ అవుతుంది, వచ్చినా కూడా వర్క్ అవుతుంది. సో మీరు మీ టెస్ట్ కేస్ అలా డిజైన్ చేసుకోవాలి. పాపప్ వచ్చినా కూడా వర్క్ అవ్వాలి, రాకపోయినా కూడా వర్క్ అవ్వాలి. సో ఇప్పుడు పాపప్ రాలేదు, ఇప్పుడు చూడండి పాపప్ రాకపోయినా కూడా వర్క్ అవుతుంది. చూడండి పాపప్ రాకపోయినా కూడా వర్క్ అవుతుంది, పాపప్ వచ్చినా కూడా వర్క్ అవుతుంది. సో మనకు ఏమో పాపప్ రాలేదు, పాపప్ రాకపోతే హ్యాపీగా వెళ్ళిపోతుంది. అసలు రికవరీ సినారియోస్కి వెళ్ళదు. రికవరీ సినారియోస్కి వెళ్ళాల్సిన అవసరమే రాలేదు మనకి ఇక్కడ. రికవరీ సినారియోస్కి ఎప్పుడు వెళ్తుంది? ఏదైనా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇలా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు రికవరీ సినారియోస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టెప్స్ని హెల్ప్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేసిందో అక్కడికి వచ్చేస్తుంది, వచ్చేది ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసుకుంటుంది. క్లియర్ అండి? సార్. సో ఇక్కడ చూడండి మీకు డెఫినేషన్ చూసినా కూడా, సో వాట్ ఈస్ రికవరీ సినారియో అని చూసుకుంటే మీరు, డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఇఫ్ ఎట్ ఆల్ టోస్కా ఫేసెస్ ఎనీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వేరిన్ ఇట్ నీడ్స్ టు బి రికవర్డ్ బై ఇట్ సెల్ఫ్ బై యూజింగ్ రికవరీ సినారియోస్. ఓకే, ఏదైనా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్లో, సో టోస్కా తనంతటా అదే రికవర్ అవ్వాలి. ఎలా రికవర్ అవ్వాలి? బై యూజింగ్ రికవరీ సినారియోస్. Okay, a recovery scenario is a collection of test steps that Tosca executes if particular test fails. సో ఏదైనా ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తుందంటే అది వెంటనే రికవరీ సినారియోస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టెప్స్ని యూజ్ చేసుకుంటుంది, మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వచ్చేస్తుంది. సో ఈవెన్ ఇఫ్ రికవరీ సినారియోస్ ఆల్సో డజంట్ వర్క్, దెన్ టోస్కా విల్ మూవ్ టు క్లీనప్ సినారియోస్ అండ్ క్లీన్స్ ద సినారియో. సో క్లీనప్ సినారియో అనేది మనం రేపు క్లాస్లో చూద్దాము. సో దాని గురించి ఇప్పుడు ఏం వరి అవసరం లేదు. ఈ రికవరీ సినారియోస్ మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? రికవరీ సినారియోస్ మింత్రా వదిలేసేయండి. సో ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసుకోండి, మన డెమో వెబ్ షాప్ మనం చూసిన సినారియో. సో ఇన్ కేస్ మింత్రా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, వర్క్ అయితే చేసుకోండి, లేదా దాని గురించి టైం వేస్ట్ చేసుకోకండి. సో ఎందుకంటే రికవరీ సినారియోస్ని మనం ఇలాగే ఉంటుంది అనే ఒక సినారియోని మనం డిజైన్ చేయడం అనేది ఈజీ కాదు. రికవరీ సినారియో ఆ పాపని ప్రతిసారి మనం తెప్పించలేం, ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో అందుకని ఇదైతే పాపం మనం క్రియేట్ చేయగలిగాం. సో అందుకని ఇది యూజ్ చేసుకోండి, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో మీకు కాన్సెప్ట్ అక్కడ అర్థమైంది, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం మనం, అందుకని ఇక్కడ టైం ఎక్కువ తీసుకోలేదు. క్లియర్గా అర్థమైందండి? ఏం డౌట్స్ లేవు కదా? ఈ సినారియో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో నేను ఇంకొక రికవరీ సినారియో రేపు చెప్తాను, ఇంకొక సినారియో కూడా చెప్పి దాని తర్వాత క్లీనప్ సినారియో రేపు చెప్పుకున్నాం. సో ఈ రోజుకి ఈ సినారియో చాలండి. కొంతమంది ఆల్రెడీ ఒక 15-20 minutes వేస్ట్ అయింది, లైవ్ అయిందని వెళ్ళిపోయారు కూడా. సో ఐ థింక్ 10 members ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఫైన్, దెన్ వీ కెన్ కంక్లూడ్ ద సెషన్ హియర్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
Fine then. Yes, sir. Okay, sir. Thank you, sir. So tomorrow, Thank you. please join sharp at 6:30 and at least 6:25 అలా జాయిన్ అయిపోండి. Sure, sir. నేను 7:40 Yes, sir. Thank you. 7:40 Okay, sir. క్లోజ్ అయిపోతున్నాను. ఓకే. ఫైన్ దెన్. సో సీ యూ